జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను, శ్రీకృష్ణుని యొక్క బాల లీలలను తెలియజేస్తున్నారు. ఒకసారి బాలకులందరూ కలిసి బలరామకృష్ణులతో వ్యాహ్యాళిగా అడవికెళ్ళి అక్కడ భోజనాలు చేద్దాము అని అనుకుని ఈ ఆలమందలన్నిటినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళతో పాటుగా అనేక వేల దూడలు వచ్చాయి. వాటన్నిటిని తీసుకొని తోలుకుంటూ అడవికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ అఘాసురుడు అని కంసుని చేత చంపబడ్డ రాక్షసుడు కొండ జలువ ఆకారంలో వచ్చి ఈ గోప బాలకులందరినీ మింగేశాడు. మింగితే శ్రీకృష్ణ పరమాత్మ గోప బాలకులతో పాటు ఆ కొండ చిలువ నోటపడి లోపలికి వెళ్ళి తన ఆకారాన్ని పెంచడం మొదలెట్టారు. పెంచి 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 చివరికి ఆ అజగరం అఘాసురుడు పగిలిపోయి చనిపోయాడు. కంసుడి చేత పంపించబడిన అఘాసురుడిని వధించి అందరూ కూడా బయటికి వచ్చేశారు. బయటికి వచ్చాక ఎక్కడ కూర్చుని భోజనం చేయాలి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మంచి నీళ్లు కలిగి మిక్కిలి లోతైన ఒక కొలను చూశారు. అందులో ఆ కొలంలో తామరలు, ఎర్ర కలువలు మొదలైన పువ్వులన్నీ ఉన్నాయి. వాటి పువ్వు తేనెను తాగడం వల్ల మదించి తుమ్మిదలు చింకారం చేస్తున్నాయి. కలహంసలు ఈదులాడుతున్నాయి. పరమ రమణీయంగా ఉంది ఆ ప్రదేశం. చల్లని గాలికి నీటి తుంపుర్లన్నీ చిందులాట రమణీయంగా కనిపిస్తోంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ చిన్న కృష్ణుడు, 5 సంవత్సరాల కృష్ణుడు, ఆయన అనుకున్నాడు, ఇక్కడ కూర్చుని అందరం కలిసి భోజనాలు చేయొచ్చు కదా అని అనుకున్నాడు. కానీ తమ్మి కంటి తమ్ముల ఇంటి శోభగుణ కొనిచ్చమెచ్చుచు జెచ్చెర గాలి నోలింగదలెడు కరళ్ళ తుంపురుల జల్లు పెళ్ళున నొడల్లు గగురు పొడవ గొలంకు గెలంకుల గాయ పండుల గొలలో వ్రేగున వీగి పట్టుగల చెట్టు దుటుము నీడల నొప్పుచున్న ఇసుక తిప్పల విప్పు సూచి వేడుక పిచ్చలింప నెచ్చెలుల కిట్లనియే. ఆ చిన్ని కృష్ణుడు ఆ కోనేటిని చూసి ఇక్కడ మనం భోజనం చేద్దాము అని అనుకున్నారు. ఆ కోనేటి అందానికి మనసులో చాలా మెచ్చుకున్నారు. గాలితో కదులుతున్న అలలు, ఆ తుంపుర్ల వాన చేత శరీరం జలధరిస్తోంది. ఆ సరస్సు ఒడ్డున ఎన్నో ఫలాలతో నిండిన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో గల ఇసుక దిన్నెలను చూసి ఉత్సాహంతో తన స్నేహితులందరితో ఇలా అన్నారు. ఈ గోప బాలకులందరూ కూడా అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ అఘాసురుడి నుంచి వాళ్ళందరినీ కాపాడారు. కానీ ఈ శ్రీకృష్ణ ఇతను పరమాత్మ మనని కాపాడాడు అని అనుకోలే వాళ్ళు, మనని అందరినీ రక్షించాడు, చాలా మన స్నేహితుడు అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన స్నేహితులందరితో ఇలా అంటున్నారు. ఎండన్ మ్రగ్గితి రాకటంబడితి రింకేలా విలంబింపగా రెండో బాలకులార సల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు ద్రావి ఇరవందం బచ్చి కల్మేచున్ దండంబై విహరించుచుండగా నమంద ప్రీతి భక్షింతమే. ఓ స్నేహితులారా, ఓ మిత్రులారా, ఎండవేడికి చాలా తప్పించిపోయారు మీరందరూ. చాలా ఆకలిస్తోంది, చాలా దూరం నడిచారు అందరూ. ఆకలి చేత బడలికను పొందారు. ఈ చోటు చాలా రమ్యమైనదిగా ఉంది. ఇక్కడ చద్దన్నం తిందాం రండి. మన దూడలు ఈ సమీపంలో పచ్చికను మేస్తుంటే చక్కగా మేసి ఇదిగో ఈ కొలంలో నీళ్లు తాగి నెమ్మదిగా సంచరిస్తుంటే మనం అందరం కూడా ఇక్కడ కూర్చుని భోజనం చేద్దాము అని కృష్ణుడు ఇలా చెప్పేసరికి అందరూ అలాగే అని దూడలను ఉత్సాహంతో మంచినీళ్లు తాగించారు. తాగాక వాటిని దట్టంగా పచ్చిక పెరిగిన పల్లపు నేలలోకి తోలి ఆ తర్వాత వీళ్ళందరూ తెచ్చుకున్న సద్దన్నం మూటలు ఉంటాయి కదా, చిక్కాలు, చల్ది చిక్కాలను ఒక్కొక్కళ్ళే నెమ్మదిగా బయటికి దించారు. జలజాంత స్థిత కర్ణికందిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల సందంబున కృష్ణనెందిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్
దృణంబులు లతల్ చెక్కంబులు బువ్వులాకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు, ఓ పరీక్షణ్ మహారాజా, ఆ కృష్ణ పరమాత్మ అతని స్నేహితులందరూ భోజనాలు కూర్చున్నారు. ఎలా కూర్చున్నారో తెలుసా? తామర పుష్పం మధ్యన గల కర్ణికలాగా కృష్ణుడు కూర్చున్నాడు. ఆ కృష్ణుడు మధ్యలో కూర్చుంటే ఆ పుష్పం రేకుల్లాగా అందరికీ కృష్ణుడి దగ్గర కూర్చుందామని ఉంటుంది. ఆ పుష్పం రేకుల్లాగా గోపబాలురు అందరూ కూడా చుట్టూరా వృత్తాకారంలో కూర్చున్నారు. అందరూ మధ్యన గల కృష్ణుడినే చూస్తున్నారు. ఆయన ఆకర్షణ అలాంటిది. కొంతమంది ఏమో రాతి పలకల మీద కూర్చున్నారు. రాతి పలకలను భోజనానికి పెట్టుకున్నారు. కొంతమంది లేత తామరాకులని, కొంతమంది వెడల్పాటి గడ్డి పోసలను, ఇలాగా వాళ్ళ వాళ్ళ కంచాలుగా కొంతమంది పూలని, కొంతమంది ఆకులని గడ్డి పోచలుగా, కొంతమంది కంచాలుగా చేసుకుని వాళ్ళ సద్ది మూటలన్నిటినీ కూడా విప్పారు. మాటి మాటికి వ్రేలు మడిచి యూరించచ్చు 100 గాయలు దినుచుండు నొక్క డొకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు సూపుడొక్క డేగుర అర్గుర సల్దులు ఎలిమి బన్నిద మాడి కూర్కొని కూర్కొని కొడుచునొక్క డిన్నియుండగ బంచి ఇడుట నెచ్చలితన మనసు బంతెన గుండులాడునొకడు కృష్ణ జోడు మనసు గికురించి పరుమ్రోల మేలి భక్ష్యరాశి మెసగునొకడు నవ్వునొకడు సఖుల నవ్వించు నొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఆహా, ఆ సల్దులు ఆ కృష్ణ పరమాత్మ తన తోటి గోప బాలకులందరితోనూ ఎంత అందంగా ఎంత అందంగా సల్దులు ఆరగిస్తున్నారు కదా. మాటి మాటికి వేలు మడిచి యూరించుతూ ఊరగాయలు తినుచుండునొకడు. వాళ్ళలో ఒకడు మాటి మాటికి వేలు మడుస్తున్నట్టు. వాడు వేళ మధ్యలో ఆవకాయ వంకాయ ఏదో పెట్టుకున్నాడు, ఊరగాయను తింటున్నాడు, దాన్ని సప్పరిస్తున్నాడు. ఉన్న అన్నం తెచ్చుకున్న అన్నంలోంచి ఊరగాయని నంచుకుంటూ తింటున్నాడు. ఇంకొకడు పక్కవాడి కంచంలోని ఊరగాయని చడుక్కుని మింగేశాడు. అయ్యే నా ఊరగాయ ఏది అని అంటే, నేనేం తెలియదు, కావాలంటే నా నోరు చూసుకొని నోరు చూపిస్తున్నట్టు గుటుక్కుని మింగేశాడు. అలా చేస్తున్నారు అందరూ. ఇంకొకళ్ళేమో 5-6 సల్ది తానొక్కడే తింటాన్ని పంది వేస్తున్నాడు. మీరందరిది ఇవ్వండి నేను తినేస్తాను అని ఎక్కువ పెట్టించుకొని కూర్చుని కోరుకుని 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 మెక్కుతున్నాడు. పందెం వేశాడు కదా, నేను కావాలంటే ఒక్కళ్ళది కాదు 5 తింటాను అన్నాడు. వాళ్ళందరూ పెట్టేసరికి కూరుకుని మెక్కుతున్నాడు. ఇంకోడు అన్నము, ఊరగాయలు, భక్ష్యాలు అన్ని కలిపేశాడు, పొర్లించాడు, ఉండలు చేశాడు. స్నేహం అంటే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవాలి అంటూ ఒక్కొక్కళ్ళకి వాడు ఉండలు చేసిన అన్నం బంతుల్లాగా గుండ్లాట ఆడుతున్నాడు వాడు. ఇంకొకడు అదిగో కృష్ణుడిని చూడు ఏం చేస్తున్నాడు అని పక్కవాడితో అని, ఆ పక్కవాడు కృష్ణుడి వైపు చూడంగానే మార్చి వాడి పళ్ళల్లోని మంచి భక్ష్యాలు వాళ్ళ అమ్మలందరూ కూడా చక్కటి అరిసెలు, గారెలు, లడ్డూలు చేసి ఇచ్చారు. ఆ భక్ష్యాలన్నిటినీ తినేస్తున్నాడు, మింగేస్తున్నాడు. ఇలా నవ్వుతూ నవ్విస్తూ ముచ్చటాడుతూ వాళ్ళంతా సల్దులు ఆనందంగా వినోదంగా భుజించసాగారు. గోవిందుడు సల్దులు ఆరగిస్తున్నాడు, సద్దన్నం తింటున్నాడు, పెరుగన్నం తింటున్నాడు. ఆయన అయ్యవసరంబున కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశ నాళంబు జొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రానేకడ ఆచంక నిరికి మీగడ పెరుగుతో మేళ వించిన సల్ది ముద్దడ పలిచేత మొనయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ల సందుల యందు వెలయనిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగంద శైశవంబు మెరసి సల్ది గుడిచే. ఎంత ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే చాలు పోతనామాత్యులు మన అక్కడికి తీసుకెళ్లిపోయారు, బృందావనానికి తీసుకెళ్లిపోయారు. ఈ పద్యం చదువుకుంటే చాలు బృందావనంలో ఆ కృష్ణ పరమాత్మ చిన్ని ఆ బాలకృష్ణుడి ఎదురుకుండా శైశవ దశలో 5 ఏళ్లున్న బాలకృష్ణుడు ఎదురుకుండా కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎంత చక్కగా వర్ణించారు. ఆ సమయంలో కృష్ణుడు ఎలా ఉన్నాడు? నడుంకి దిండుగా కట్టుకున్నట్టు వలువలో పిల్లని గ్రోవిని దోపేసుకున్నాడు. కొమ్ము బూర, చేతికర్ర రెండింటిని ఎడమ చంకలో ఇరికిచ్చేసుకున్నాడు. ఆవిడ మేగడ పెరుగుతో అన్నం కల్పించింది సద్దన్నం. ఆ మేగడ పెరుగుతో కలిపిన సల్ది అన్న ముద్దను ఎడమ అరచేతిలో పెట్టుకున్నాడు.
ఇంట్లోంచి కొసరి కొసరి కోరి నాకు ఇంకొంచెం కావాలి ఇంకొంచెం కావాలి వెయ్యి వెయ్యి అని ఊరగాయని వేయించుకున్నాడు. ఊరగాయని కుడి చేతి వేళ్ల సందుల్లో ఇరికించుకున్నాడు. ఆవకాయ ముక్కని ఇరికించుకుని సహచరులైన గొల్ల పిల్లల నడుమ బాగా కూర్చుండి కబుర్లు ఆడుకుంటూ ఎడం చేతిలో అన్నం ముద్ద సద్దన్నం ముద్ద పెట్టుకుని పెరుగన్నం ముద్ద కుడి చేత్తో తింటున్నాడు. ఆ తింటూ ఈ ఊరగాయ ముక్కని నాకుతున్నాడు అనే సహచరులైన గొల్ల పిల్లల నడుమ చక్కగా కూర్చుని మాట్లాడుతూ తింటున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడంటే యాగాల్లో హవిర్భాగాలు ఆరగించేవాడు కదా శ్రీకృష్ణుడు. దేవతలంతా తను చూసి ఆశ్చర్యాన్ని పొందేట్టు ఆ శైశవాన్ని 5 ఏళ్ల లోపల పిల్లల చేస్తూ ఆ గొల్ల పిల్లలందరితో కలిసి సల్దులు ఆరగిస్తున్నాడు. సల్దులు అంటే సద్దన్నం. ఈ విధంగా ఆ శ్రీకృష్ణునితో కూడి గోపాలకులంతా సద్దన్నం తింటున్నారు. దూడలన్నీ దట్టంగా పెరిగిన పచ్చిక గల ప్రదేశంలోకి పరిగెత్తిపోయి అక్కడ దొంగ మేపులు మేస్తున్నాయి. వాటి కడుపు నిండిపోయింది. అయినా ఊరికే అటు ఇటు తిరుగుతున్నాయి. అవి కనపడక భయపడుతున్న గొల్ల బాలులతో వీళ్ళందరూ భోజనాలు చేయడం అయిపోయింది. భోజనాలు అయ్యాక ఆ దూడలన్నింటినీ తెచ్చుకోవాలి కదా. ఎక్కడున్నాయి అంటే కొంచెం దూరం వెళ్ళిపోయినాయి అవి. అప్పుడు ఆ కమలాక్షుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, వినుడో బాలకులార క్రేపులట వీధిన్ మహాదూరమంజనియన్ గోమల ఘాస ఖాదన రథోత్సాహంబుతో నెందుబోయెను ఏమయ్యెను క్రూర జంతువులచే నేయాపదం పొందెను కని తెత్తుం గుడు ఉండు సల్ది గొరతల్గాకుండా మీరందరన్. వీళ్ళందరూ అన్నాలు తింటున్నారు, సద్దన్నాలు తింటున్నారు. మనం కూడా మన పిల్లలకి సద్దన్నాలు అలవాటు చేస్తే చాలా మంచిది. కృష్ణ పరమాత్మ అంతటి వాళ్ళు అవుతారు. వాళ్ళందరూ సద్దన్నాలు తింటున్నారు. తింటుంటే కృష్ణయ్యది ముందర అయిపోయింది. ఆవిడ చక్కగా మేగడ పెరుగు అన్నం పెట్టింది. ఆయన ఊరగాయ ముక్క నంచుకుంటూ హాయిగా తినేశారు. తినేస్తే వీళ్ళందరూ వెతుక్కుంటున్నారు. ఇక్కడే తింటూనే ఉన్నారు, ఇంకా చూస్తున్నారు. ఈ దూడలు లోపలికి వెళ్ళిపోయాయి, అడవి లోపలికి వెళ్ళిపోయి ఏమయ్యాయో అని. అంటే అప్పుడు ఆ శ్రీకృష్ణుడు వాళ్ళతో ఏమన్నాడంటే, వినుడు బాలకులారా, ఓ స్నేహితులారా వినండి. దూడలు ఈ అడవిలో పచ్చిక మేస్తున్నాయి కదా. అవి ఆ పచ్చిక కోసం ఉత్సాహంతో చాలా ఈ మేత వేసుకుంటూ దారి తెలియక చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాయి. అవి ఎక్కడికి వెళ్ళాయో ఏమిటో చూసొస్తాను. ఏదైనా క్రూర మృగాల వల్ల ఏమన్నా ఆపదలు పొందాయో ఏమో. ఎందుకంటే క్రూర మృగం వచ్చినా కృష్ణయ్య వాటి పని పట్టేస్తాడు కదా అని నేను పోయి వెతికి తీసుకొస్తాను. మీరందరూ చక్కగా నెమ్మదిగా కూర్చుని సద్దన్నం తినండి, నేను వెళ్ళొస్తాను. చల్దులు తినండి, భోజనం చేయండి మీరందరూ అని చెప్పి కృష్ణయ్య బయలుదేరాడు. చిన్ని కృష్ణుడు. ఆ సమయంలో ఏమైందో తెలుసా? బ్రహ్మ గోవత్సాలను గోపబాలకులను అంతర్ధానం చేసేసాడు బ్రహ్మదేవుడు. ఒకసారి చూద్దాం అనుకున్నాడు. నిజంగా కృష్ణ పరమాత్మ మహావిష్ణువు ఆ బాలకృష్ణుడిగా ఏమైనా మహత్యాలు ఉంటాయా లేదా ఓసారి తన తండ్రికి పరీక్ష పెడదాం అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అడవిలోకి బయలుదేరాడు. కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణభ్రాజిత వేత్రదండములతో సత్పించదామంబుతో భూర్ణోత్సాహముతో ధృత అన్న కబళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో దూర్నత్వంబున నేగే లేగలకునై దూరాట వీధికి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్నేహితులతో చెప్పాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు నెమ్మదిగా భోజనాలు చేయండి అని చెప్పాడు. అని చెప్పి అడవిలోకి బయలుదేరాడు. ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నట్ట? చెవుల మీద జులపాల జుట్టు వేలాడుతోంది. మెడలో రత్నహారాలు మెరుస్తున్నాయి. బంగారు వర్ణంతో మెరిసే వెదురు కర్ర చేతిలో సొగసుగా ఉంది. వెదురు మురళి ఉంది కదా. సిగ మీద నెమలి పెంచిన రమణీయంగా ఉంది. ఆవిడ తల్లి చక్కగా తయారు చేస్తుంది కదా కృష్ణయ్యని. పూర్ణోత్సాహంతో అరచేతిలో ఇంకా చేతిలో ముద్ద ఉంది. అరచేతిలో సద్దన్నం ముద్దని పెట్టుకొని కృష్ణుడు దూడలను వెతుకుతూ తింటూ అడవిలో చాలా దూరం నడిచాడు. అలా నడుస్తుంటే అలా వెడుతూ ఉంటే ఇచ్చో బచ్చికమేసిన విచ్చో ద్రావినవి తోయమేగిన విచ్చో నిచ్చోట మందగొన్నవి ఇచ్చో బాసినవి జాడ ఇదే అనచున్. నెమ్మదిగా దారి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆ వెతుక్కుంటూ వెళ్తుంటే ఈ దూడలు ఎక్కడున్నాయో తెలుస్తుంది కదా, పచ్చిక మీద తొక్కుతాయి కదా. ఇదిగో ఇక్కడనే పచ్చిక మేసాయి, ఇదిగో ఇక్కడ నీళ్లు తాగాయి, ఇక్కడ నిండి ఇదిగో ఇలా వెళ్ళి ఇదిగో ఇక్కడ గుంపుగా చేరాయి అని అడవిలో ఆ దారి చూసుకుంటూ గుర్తులు చూసుకుంటూ ఇక్కడ తొలగిపోయాయి, ఇదిగో వాటి జాడ ఇక్కడ నుంచి మంద విడిపోయాయి అని లేగల దాడలను అనుసరించుకుంటూ వెళ్తున్నాడు.
వెళ్తున్నాడు. చూసుకున్న ఆ చిహ్నాలు చూసుకుంటూ ఆ చిహ్నాలను బట్టి వెళ్తున్నాడు. కంజదళాక్షుడు వెదకెను గుంజకలేగలన పార గురు తృణవనిక పుంజంబుల భీకర మృగ కుంజంబుల దరుల గిరుల గొలకుల నదులన్. అలా కంజదళాక్షుడు ఆ కృష్ణ పరమాత్మ ఆ చిన్ని కృష్ణుడు వెను తీయకుండా ఆగట్లా, ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్తున్నారు. విశేషించి చాలా ఎక్కువ గడ్డి ఉంటుంది. ఆ అధికమైన గడ్డి కల అడవిలోను, భయంకరమైన మృగాలు ఉన్న చోట ఆ పొదరిళ్లలోను, గుహలలోను, కొండల్లోను, సరస్సుల్లోను, నదుల్లోను అంతా వెతుకుతున్నారు ఆయన. అప్పుడు బాలుండయ్యు నితండఘాసురుడు ద్రుంపన్ బాలురంగ్రేపులన్ ఏ లీలన్ బ్రతికించెనొక్కో భువిను హింపంగడున్ జోజ్యమన్ చాలో నంబుజ సంభవుండు సని మాయా బాలు శుంభద్బలం బాలోకింపదలంచి దాచెనొకతో నాలేగలన్ బాలురన్. అఘాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుడు చంపంగానే దేవతలందరూ కూడా చాలా ఆనందం పడి సంరంభాలు చేసుకున్నారు. అది బ్రహ్మదేవుడు చూశారు. బాలుడిగా ఉండి అఘాసురుణ్ణి ఎలా చంపాడు అంటే ఏమన్నా మహత్యాలు చేస్తున్నాడా చూద్దామని ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఎందుకంటే తన తండ్రి కదా, మహావిష్ణువు ఈ రూపం ఎలా ఉందో అని. ఆ సమయంలో ఆ బ్రహ్మదేవుడు బాలుడైన శ్రీకృష్ణుడు అఘాసురుణ్ణి చంపాడు కదా, ఇప్పుడు నేను ఒక మాయ చేస్తాను, దూడలన్నీ కూడా దూడల్ని అఘాసురుణ్ణి దూడలను గోపకుమారులను అఘాసురుణ్ణి చంపి బతికించేశాడు. భూలోకంలో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. ఈ లోపల ఈ కృష్ణుడు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాడు బ్రహ్మదేవుడు. వచ్చి ఆ లేగల్ని వెతుకుతున్న కృష్ణుని చూశాడు. ఈ మాయ బాలుడి సామర్థ్యం పరీక్షించాలి అని అనుకున్నాడు. అనుకుని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే తన మాయతో అటు దూడల కోసం వెతుక్కుంటూ వెళ్తున్న కృష్ణ పరమాత్మని చూసి ఆ ముందరికి వెళ్ళిపోయిన దూడల్ని మాయం చేస్తారు. వెనకాల గోపబాలురందరూ చద్దన్నాలు తింటున్నారు కదా, ఇటువైపు గోపబాలులను రహస్యంగా దాచిపెట్టేశారు. తన మాయతో అటు దూడలను మాయం చేస్తారు, ఇటు గోపబాలులను కూడా మాయం చేశారు. అప్పుడు దూడలు పోయిన దారి తెలియక దారి తప్పి కృష్ణయ్య చిన్న కృష్ణుడు మళ్ళా తను వెనక్కి సల్ది తినడానికి కూర్చున్న గుంట దగ్గరకు వచ్చాడు. వస్తే ఇక్కడ గోపబాలు ఎవ్వరూ లేరు. అటువైపు అడవిలోకి వెళ్ళిన దూడలు కనిపించలేదు, ఇటువైపు తన స్నేహితులు నెచ్చళ్ళు కనిపించలేదు. అప్పుడు అర్థమైంది ఎవరితో పరాచికాలు, బ్రహ్మదేవుడు పరాచికాలు చేస్తే తన తండ్రితో చేయగలడా? అయ్యా నువ్వు నా కొడుకువి, నీ మాయ నాకు తెలుసులే అని అనుకున్నాడు. ఆ గోవిందుడు సర్వము తెలిసినవాడు కదా, ఇది బ్రహ్మదేవుడు చేసిన మోసము అని గ్రహించాడు. వెనక్కి తిరిగాడు. వంచింపంబని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులన్ బాలురన్ వంచెన్ గను బ్రాహ్మి తన్ను మరలన్ వంచుటాశ్చర్యమే వంచింపన్ మనకేల తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్చు హరిలీలన్ మందహాసాస్యుడై. ఒక్కసారి ఆ బాలకృష్ణుడు మనస్సులో ఆలోచించాడు. గోపబాలులను లేగలను వంచాల్సిన అవసరం, మాయ చేసేసి వాళ్ళని మాయం చేయాల్సిన అవసరం ఆ బ్రహ్మదేవుడికి ఏమీ లేదు. అయినా నా కన్ను మూసి దూడలను పిల్లలను మాయం చేశాడు. ఆయన్ను తిరిగి వంచడం నాకు పెద్ద లెక్క, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ నేనెందుకు వంచాలి? ఆయన ఎక్కడో దూడలను ఈ గొప్ప బాలువులను దాచాడు. నేను వెళ్ళి ఎందుకు వెతుక్కోవాలి? నేను వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఆయనే తీసుకొచ్చిస్తాడు. మళ్ళా దూడలను బాలులను తెచ్చి అప్పగిస్తాడు. అని నేనెందుకు మోసపుచ్చడం ఎందుకు అని బ్రహ్మాండాలనే తన మాయలో ఓలలాందలించగడ గల పరమాత్ముడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. సుఖమహర్షి చెప్తున్నారు, వంచింపంబని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులన్ బాలురన్ వంచెన్ గను బ్రాహ్మణ. కళ్ళు కప్పేసి వంచాడు, మాయం చేస్తాడు. తన్ను మరలన్ వంచుట ఆశ్చర్యమే, నేనెందుకు బ్రహ్మదేవుడికి మాయ చేయాలి? వంచింపన్ మనకేలా, నాకేం పట్టింది, ఆయనే తెచ్చిస్తాడు. తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్పు హరిలీలన్ మందహాసాస్యుడై. నాకేమి ఆయనే తీసుకొచ్చిస్తాడు, ఆయనకిచ్చి నేను వెళ్ళిపోయి ఆయన అడగాల్సిన పని లేదు, నేను వెతకాల్సిన పని లేదు అనుకుని నవ్వుకున్నాడు శ్రీకృష్ణుడు. గోపాల సుతులేరని గోపికలకు చెప్పనేల గోపికలు నలర బాలుర క్రేపుల రూపములనే ధరించదననుచున్. ఎంత మాయాది కదా.
ఆ శ్రీకృష్ణ పరమాత్మ సరే అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక గోపబాలు లేరు అని గోపికలకి లేరు వాళ్ళు, వాళ్ళు మామైపోయారని ఎందుకు చెప్పాలి? ఆవులు లేవు దూడలు లేవు అని నేను ఎందుకు చెప్పాలి? వాళ్ళని కంగారు పెట్టడం దేనికి? నేనే ఇన్ని రూపాల్లోనూ ఉంటాను వాళ్ళ దగ్గర. నేనే గోపబాలుర రూపంలోనూ లేగల రూపంలోనూ సంచరిస్తాను అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కరముల్ పాదములున్ శిరంబుల లగ్నంబులున్ లగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు గన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర స్రగ్వేణ విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పర తల్వీడ్వడకుండ దాల్చ విభు డావత్సార్భకాకారముల్. ఆ పరమాత్మ బాలకృష్ణుడు అలా ఆలోచించుకుని నేనే ఉంటాను అందరి దగ్గర, గోపాలకులు కనిపించలేదని నేనెందుకు చెప్పడం, గోపాలకులుగా నేనే ఉంటాను, ఆవులుగా నేనే ఉంటాను, దూడలుగా నేనే ఉంటాను అనుకుని అన్ని రూపాలు అయిపోయారు బాలకృష్ణుడు. అలా నిశ్చయించుకుని ఆ లేగ దూడల ఆకారాలు, ఆ గోపబాలుర రూపాలు అన్నీ తానే ధరించాడు. బ్రహ్మదేవుడు అనుకుంటాడు నేను సృష్టి చేస్తానని, కానీ నిజమైన సృష్టి ఎవరు చేస్తున్నారు? చేతులు కాళ్ళు మెడలు తలలు నడువులు ముఖములు భుజాలు ముక్కులు కన్నులు చెవులు దంతాలు అన్ని కూడా అన్ని రూపాలు అన్ని వాళ్ళలాగానే ఉన్నాయి. అయితే అందరూ కూడా కృష్ణుడే. బాలుడు ధరించిన చేతికర్రలు వస్త్రాలు దండలు వేణువులు కొమ్ముబురాలు యథావిధిగా వాళ్ళని సృష్టించేశారు పరమాత్మ. వాళ్ళ వయస్సులు మూటలు గుణాలు అన్ని కూడా తేడా రాకుండా అన్ని రూపాలను తానే ధరించాడు ఆ కృష్ణ పరమాత్మ. జయ శ్రీకృష్ణ. రూపంబులెల్లనగు బహురూపగుడిటు బాలవత్స రూపంబులతో నే పారుటేమి చోద్యము రూపింపగ నతనికితర రూపము గలదే. ప్రపంచంలో అన్ని రూపాలు తన రూపంగా కల భగవంతుడు దూడల రూపాన్ని గోపబాలుర రూపాలను పొందడం వింత కాదు కదా అని సుఖమహర్షి చెప్తున్నారు. చక్కగా విచారిస్తే ఆ పరమాత్మని కంటే అన్యమైన రూపం లేనే లేదు. ఇదే ఉపనిషత్ సారం, సర్వం బ్రహ్మమయం కదా అని సుఖమహర్షి పరీక్షన్ మహారాజ్కో చెప్తూ ఈ విధంగా ఓ రాజా మరలుపు మనియడు కర్తయు మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్ పరికింపదానయై హరి మరలంజన లీల తోడ మందకు నదిపా. ఓ పరీక్షన్ మహారాజా, ఈ విధంగా దూడలను ఇళ్లకు మళ్లించమనేవాడు అది కూడా కృష్ణ పరమాత్మే, మళ్లించేవారు కృష్ణ పరమాత్మే, మరలించబడే దూడలు కృష్ణ పరమాత్మే, ఆవులు కృష్ణ పరమాత్మే, అన్నీ తానే అయ్యి ఆ శ్రీకృష్ణుడు తిరిగి బృందావనానికి వచ్చేసాడు, బయలుదేరి వెళ్ళాడు. ఇలాగా ఈ విధంగా కృష్ణుడు బాలకుల దూడల రూపాలతో విహరిస్తూ గోకులానికి వచ్చాడు. ఆ గొల్లల దొడ్లలో దూడలను మునిపట్లాగానే కట్టేశాడు. ఆయా బాలకుల రూపాల్లో అందరిళ్లలోకి వెళ్ళిపోయాడు. వారి వారి వేణువులతో వేణునాదం చేశాడు ఆ లీలా వినోదుడు. కొడుకుల వేణునాదములు గొబ్బున వీణుల కుంబ్రియంబులై ముడి వడలేచి ఎత్తుకొని మూర్కొని తల్లులు కౌగలించుచున్ జడిగొన జేపు వచ్చి తమ చన్నుల ఎందు సుధా సమంబులై వెడలెడి పాలు నింగుకొను వేడుకనిచ్చిరి తత్సుతాళికిన్. ఆ రోజుల్లో 5 ఏళ్ల పిల్లలకి అందరికీ కూడా తల్లులు పాలిచ్చేవాళ్ళు. ఆ వేణునాదానికి పిల్లలు శ్రీకృష్ణ పరమాత్మ వేణు వాయించారు. ఆ పిల్లలందరూ ఆ వేణునాదానికి మా గోపికలందరూ పరవశం చెందారు. తల్లులందరూ ఎంతో పరవశం చెందారు. వాళ్ళ దగ్గరకు వచ్చిన ఆ పిల్లల్ని ఆనందంగా కుమారులను ఎత్తుకున్నారు, శిరస్సులను నిమిరారు, అక్కును తెచ్చుకున్నారు. ఎంత అదృష్టం కదా. అందరూ కృష్ణ పరమాత్మే. మాతృ ప్రేమతో వాళ్ళ స్థనాల నుంచి మిక్కుటంగా పాలు వచ్చేసాయి. అమృతధారలాగా బయటకు స్రవిస్తున్న పాలను వాళ్ళ కొడుకులకు ప్రేమతో తాగించారు. అంతేకాకుండా ఆ తల్లులైన వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే ఆ గోపికల హృదయాలు పారవశ్యం చెందేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? అందరినీ పరవశింపచేసే ఆ కృష్ణ పరమాత్మ కదా. మిక్కిలి ఉత్సాహంతో వాళ్ళ కొడుకులకు నలుగులు పెట్టి స్నానాలు చేయించారు. ఎందుకంటే చాలా అలసిపోయి వచ్చారు పాపం సాయంత్రం అని. చక్కగా మంచి గంధం పూశారు, ఆభరణాలతో అలంకరించారు, నుదుటి యందు రక్షా తిలకాలు పెట్టారు, సకల పదార్థాలతోటి వాళ్ళకి ఇష్టమైన అన్నం పెట్టారు, ఎంతో ప్రేమను చూపించారు. అంతమంది కృష్ణ పరమాత్మ ఆ తల్లుల ప్రేమల్ని పొందారు. ఏ తల్లులకే బాలకులు ఏ తెరగున తిరిగి ప్రీతి ఎసగింతురు మున్నా తల్లులక బాలకుల తెరగున ప్రీతి చేసి రవనీనాథ. ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క తల్లికి ఒక రకంగా ముద్దు చేస్తాడు. రాజా, ఏ తల్లులకు ఏ బాలకులు ఏ విధంగా మెలిగి సంతోషాన్ని కలిగించేవాళ్ళు అదే విధమైన సంతోషాన్ని ఇప్పుడున్న బాలకులు అందరూ కలిగించారు. ఆ సమయంలో
పాయని వెక్కతో నునికి పట్టుల కొంజని గోవులెల్ల నంబేయని చీరి హుమ్మనుచు బేరిచి మూర్కొని పంచి తిల్లి పెళ్ళై వ్యతిరేకమై పొదుగులందెడలేక సవించుచున్న పాలాయడ నాకుచున్ సుముఖులై యుసగెన్ నిజ వత్స కోటికిన్. ఆ సమయంలో గోవులు ఇక్కడ ఉండిపోయినాయి కదా, వత్సలన్నీ ఈ పిల్లలతో పాటు వచ్చాయి. గోవులన్నీ కూడా చాలా అధికమైన సంతోషంతో అంబా అని పిలుస్తూ హుంకారం చేస్తూ ఆ దూడలన్నిటిని వాసన చూస్తూ మూత్రాన్ని విడిచిపెట్టాయి. అధికమైన ప్రేమతో వాటి పొదుగుల నుంచి సంతతధారగా స్రవిస్తున్నాయి పాలు. ఆ పాలను ఆ సమయంలో తమ దూడలకి ఇచ్చాయి. ఆ గోవులకు కూడా తల్లులకి, గోపబాలకుల తల్లులకు ఎంత ప్రీతి కలగజేశారో ఆ కృష్ణ పరమాత్మ గోవులకు కూడా అంత ప్రీతిని కలగజేశారు. వ్రేతలకును గోవులకును మాతృత్వము సాలగలిగే మరి మాధవుపై మాతలని హరియు నిర్మల కౌతూహలముప్పదిరిగే గడుబాల్యమునన్. గోపికలకు, ఆవులకు తమ బిడ్డల రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి మీద మాతృత్వ భావన ఏర్పడింది. శ్రీకృష్ణుడు కూడా నిర్మలమైన ప్రేమతో పసిపిల్లవాడిగా అనేక మంది పిల్లలుగా వాళ్ళ మధ్య తిరగసాగాడు. ఘోష జనులకెల్ల గుర్రలపై గ్వేట్క పూట పూట కలమి బొటకరించే నిత్య క్రొత్త యగుతూ నీరజాక్షుని మీద వేడక తమకు తొల్లి వెలసినట్లు. గోకులవాసులందరికీ రోజు రోజుకి వాళ్ళ పిల్లల మీద ప్రేమ పెరిగిపోతుంది, అతిశయంగా పెరగసాగింది. ఏ పూటకు ఆ పూటే ప్రేమ కొత్తగా ఉంటుంది, ఇంకా ఇంకా అధికంగా ఉంటుంది. ఇది గతంలో విష్ణు మీద, శ్రీ మహావిష్ణువు మీద వాళ్ళకి కల భక్తి భావంలాగా ఉంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు, గోప కుమారులు మరియు దూడల రూపాలు తనే ధరించి ఇంతమంది రూపాల్లో తనను తానే కాపాడుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. బృందావనంలోను అడవిలోను కూడా 1 సంవత్సరం పాటు లీలను చూపించాడు. ఇంకా సంవత్సరం పూర్తవడానికి 5-6 రోజులు తక్కువ ఉంది. ఒక రోజున కృష్ణుడు బలరాముడితో కూడా మందకు చేరువలో ఉన్న అడవిలో దూడల్ని మేపుతున్నారు. ఆ సమయంలో అక్కడ అతి దూరంగా ఉన్న గోవర్ధన పర్వతం మీద గోపకులు ఆవులను మేపుతున్నారు. అక్కడ నుంచి ఆవులు ఈ దూడలను చూసాయి. ముదమున హుంకరించుచును మూపులపై మెడలెత్తి చాచుచున్ బదములు 4 రెండైన బాగున గోడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాలతర వాలములన్ వడి నెత్తి పారి యా మొదవులు సన్నులంగుడిపే మూతుల మింగెడి భంగి నాకుచున్. ఆవులు ఒక రోజు ఏమైందంటే, గోవర్ధన పర్వతం మీద గోపకులందరూ, పెద్దవాళ్ళందరూ ఆవులను మేపుతున్నారు, ఈ పిల్లలందరూ దూడలను మేపుతున్నారు. ఆ పైన పర్వతం నుంచి ఆవులన్నీ దూడల్ని చూసేసి సంతోషంతో హుంకారం చేస్తూ, ఎందుకంటే తల్లులకు ఎలా అయితే పిల్లల మీద ప్రేమ వస్తుందో, ఈ ఆవులకు ఆ దూడల మీద అంత ప్రేమ వచ్చేస్తోంది. హుంకారం చేస్తూ మోపుల దాకా మెడలెత్తి చూసాయి. 4 కాళ్ళు రెండయ్యాయి అన్నట్లు చేరబెట్టి పరిగెత్తుకుంటూ కుప్పించి దాడుతూ ముఖాలను తోకలను ఎత్తి దూడలున్న తావుకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. దూడల మూతలను మింగేస్తాయి అన్నట్టుగా నాకుతూ కడుపు నిండా పాలిచ్చాయి. ఈ విధంగా వాటికి కూడా తమ లేగల మీద అతిశయించి ఉన్న ప్రేమను వ్యక్తం చేసాయి. అంత గోపకులు గోవుల వారింపనలవి కాక దిగ్గన నలుక తోడి సిగ్గులగ్గలంబుగా దుర్గమ మార్గంబున వాని వెంటనంటి వచ్చి లేగల మేపుతున్న కొడుకులగని. పైనుంచి కొండ మించి అవన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసి, గోవర్ధనగిరి పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి దూడల్ని నాకేసి దూడలకి పాలిచ్చేస్తున్నాయి. ఆ సమయంలో ఆవుల్ని మేపుతున్న గోపకులకు వాటిని ఆపడం వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంతవరకు ఎప్పుడు ఇలా ఈ ఆవులు ప్రవర్తించలేదు కదా, వీటిని మనం అదుపు చేయలేకపోతున్నాం ఏంటని సిగ్గుపడ్డారు. కోపం వచ్చేసింది. ఆవులు వెనకనే తుప్పల మీదుగా, బండల మీదుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చేసరికి అక్కడ లేగల్ని మేపుతున్న వాళ్ళ పిల్లల్ని చూశారు. అయ్యలగంటి మంచు బులక అంకురముల్ వెలయంగా గుర్రలంజయ్యన డాసి ఎత్తుకొని సంతసమందుచు కౌగిలించి తారయ్యడ నౌదలల్ మనములారగ మూర్కొని ముద్దు సేయుచున్ దయ్యమెరంగు గోపకులు దద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్. ఆ గోపకులందరూ కూడా అయ్యయ్యో ఈ ఆవులన్నీ ఇలా చేస్తున్నాయి ఏంటని ఆవులను వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి అక్కడేంటి, ఈ ఆవులని దూడలన్నిటిని కూడా ఈ పిల్లలు మేపుతున్నారు. అక్కడ కొడుకుల్ని చూశారు. ఎలా అయితే ఆవులు దూడల్ని చూసాయో అలాగే కొడుకుల్ని చూశారు. ఆ కొడుకుల్ని చూసిన గొల్లలు అమ్మా మా చిన్న తండ్రులను చూసాం అని శరీరం పులకించిపోయింది వాళ్ళకి. పిల్లల్ని గబుక్కుని ఎత్తుకున్నారు.
సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. మనస్సులో తృప్తి పడేట్టు ముద్దులు పెట్టుకున్నారు. ఆ పిల్లల్లోనే భగవంతుడిని తెలుసుకున్నారా అన్నట్లుగా ఉంది వాళ్ళ ప్రవర్తన. ఇలా పిల్లల్ని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కన్నుల్లో నిండుకొనగా గొల్లలందరూ గోవులు తిరిగి తోలుకుని వెళ్ళిపోయారు. ఆ గొల్లలను చూసి బలరాముడు తన మనసులో ఇలా అనుకున్నాడు. చన్నుమానిన ఎట్టి శాబక శ్రేణిపై గోగణంబులకును గోపకులకు నిబ్బంగి వాత్సల్యం ఎబ్బంగి నుదయించే హరిదొల్లి మన్నించునట్లు వీరు మన్నించుచున్నారు మమత చేయుచు బ్రీతి నంబుజాక్షని గన్న ఎట్లు నాకు ప్రేమమయ్యడి డింభ బృందంబు గనుకొన్న నిధి మహాద్భుతమెందు నెరుగరాదు మనుజ దైవత దానవ మాయ యొక్కయో కాక నా భర్త ఎగుచున్న కమల నయను మాయయో కాక ఇతరుల మాయ నన్ను గలపనోవదు విభుమాయ గాగనోపు. ఆ బలరాముడికి అనుమానం వచ్చింది. ఏంటి వీళ్ళు ఇంత ఆవులేంటి అంత ప్రేమ చూపిస్తున్నాయి, వీళ్ళేంటి కొడుకుల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాయి అని పానం మానేసిన పిల్లల మీద గోవులకు గోపకులకు ఇలాంటి ప్రేమ ఎలా పుట్టింది? కృష్ణుణ్ణి ఇది వరకు చూసినట్లుగా ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారేంటి? నాకు కూడా కృష్ణుణ్ణి చూసి కలిగినట్లే ఈ లేగలను చూసినా ఈ గోపకుమారులను చూస్తే ప్రేమ అధికంగా కలుగుతోంది. ఎందుకని? ఇది చాలా మహాద్భుతంగా ఉంది కదా, తెలుసుకోవడానికి శక్యం కాకుండా ఉంది. ఇది ఏమన్నా మనుషుల మాయా, లేకపోతే దేవతల మాయా, లేకపోతే రాక్షసుల మాయా? ఎందుకు ఆవులు దూడల మీద అంత ప్రేమ చూపిస్తున్నాయి? ఎందుకు ఈ గోపకులు గోప బాలకుల మీద అంత ప్రేమ చూపిస్తున్నారు? ఇవన్నీ కాకపోతే నా స్వామైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మాయ ఇతరుల మాయ అయితే నన్ను కలవరపడేట్టు చేయదు, కాబట్టి తప్పక ఇది నా స్వామి మాయ అయి ఉంటుంది అని బలరాముడు అనుకున్నాడు. అని మొన్న ముగ్ధుడయ్యును తన యందుల దివ్య దృష్టి తప్పక బుద్ధిందన చెలికాండ్రను గ్రేపుల వనజాక్షుండను చూచే వసుధాదీశ. బలరాముడు చూసేశాడు. ఆలోచించిన బలరాముడు అంతకాలం ఆ లీల కారణం తెలియలేదు. అప్పుడు మోహం వదిలిపోయింది. తన దివ్య దృష్టితో చూస్తే ఆ స్నేహితులందరూ కృష్ణుడే, ఆ దూడలన్నీగా ఉన్నది కూడా శ్రీకృష్ణుడే అని గ్రహించాడు. ఈ విధంగా బలరాముడు తన దివ్య దృష్టి చేత తెలుసుకున్న ఆ సరిపెట్టుకోలేక మళ్ళీ కృష్ణుడిని చూసి అడిగాడు, ఓ మహాత్మా, మునుపు దూడలు ఋషులంశని గొల్లలు దేవతల అంశని నాకు అనిపించేది, ఇప్పుడు ఆ దూడలు ఆ బాలురు అన్నీ నీవే అని అనిపిస్తోంది, దీనికి కారణం ఏంటి అని బలరాముడు కృష్ణుడిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు అన్నను గౌరవించి అసలు సంగతి ఏంటో చెప్పాడు. ఇలా బ్రహ్మదేవుడు పిల్లలను దూడల్ని రెండింటిని మాయం చేసేశాడు అని. బలరాముడు దానికి సంతోషించాడు. ఓహో, ఇలాగా జరిగింది అని. అందుకని ఇన్ని రూపాలుగా శ్రీకృష్ణుడు బాలురుగా దూడలుగా సంవత్సర కాలం ఉన్నాడు. ఈ విధంగా కృష్ణుడు బాలురుగా దూడలుగా సంవత్సర కాలం వర్తించాడు. సంవత్సర కాలం అంటే బ్రహ్మగారికి ఏమవుతుంది? బ్రహ్మ కాలమానంలో ఒక త్రుటి. అప్పుడు బ్రహ్మ అసలు ఏం చేస్తున్నారు ఈ కృష్ణ పరమాత్మ అని చూడ్డానికి వచ్చారు. వాళ్ళని మాయం చేశారు. కొంచెం సేపు అయింది, వెనక్కి వచ్చారు. దూడలు బాలులతో విహరిస్తున్న బాలకృష్ణుడు చూశాడు. చూసి బ్రహ్మదేవుడు తనలో ఇలా అనుకున్నాడు, కొంచెం సేపు అయిందంతే. ఆయన వెనకొచ్చి మందంగల్గిన వత్స బాలకులు నా మాయా గుహా సుప్తులై ఎందుంబోవరు లేవరిప్పుడును వేరే చేయ నా కన్యులుండెందు లేరు విధాతలుంబరులు వీరెవ్వార లెట్లేరకో ఎందే తెంచిరో కృష్ణుతో మెలగువారేడయ్యడిన్నేటికిన్. ఆ బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ, ఈ ఆవులని, ఈ దూడలని, ఈ గోప బాలకులను గుహలో వాళ్ళ నిశ్చేష్టలు అయిపోయేట్టు చేసి అక్కడ అట్టే పెట్టేశారు. మందలో ఉన్న దూడలు బాలకులు నా మాయా గుహలో స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా నిద్ర నుంచి లేవలేదు. మరి ఇక్కడున్న వీళ్ళందరెవరు, ఎలా పుట్టారు? ఇలా కాక సృష్టి చేయడానికి నాకంటే అన్యులు ఎవరు లేరు కదా, ఈ కృష్ణుడితో సంచరించడానికి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నట్ట. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మదేవుడు పుట్టిస్తే కదా ప్రాణి సంతతి పుట్టేది. బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మనొక్కడ గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా. బ్రహ్మ నేను సృజింపనుండక బాలవత్స కదంబమే బ్రహ్మమందు జనించే నొక్కట బ్రహ్మమౌనది చూడగా.
ఆ బ్రహ్మదేవుడు అనుకుంటున్నట్ట, దేవుడి ఆజ్ఞ చేత కానీ ప్రాణుల సముదాయం పుట్టనే పుట్టదు. అలాంటి బ్రహ్మను నేను తప్ప ఇంకొక బ్రహ్మ అనేవాడు లేడు సృష్టించడానికి. బ్రహ్మనైనా నేను పుట్టించకుండానే ఈ దూడలు, ఈ పిల్లలు, ఈ సమూహం అంతా కనిపిస్తోంది. ఈ విషయం విచారిస్తే పరబ్రహ్మమే ఆ బాలకుల దూడల రూపంలో సంచరిస్తోంది అన్న విషయం తెలిసింది. సృష్టికర్త సమస్తాన్ని నేర్పుతో తెలుసుకోగల జ్ఞానవృద్ధుడైన ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ రహస్యాన్ని భేదించలేక నివ్వెరపోయాడు. ఎంతగా ఆలోచించినా ఇక ముందు ఏం చేయాలో తోతగా సంకటంలో పడిపోయాడు. ఎందుకంటే ఆ గుహలో ఉన్న వాళ్ళందరినీ ఏం చేయాలి, ఇక్కడేమో ఇంతమంది ఉన్నారు అని మోహములేక జగంబుల మోహింపగజేయ నేర్చి మొనసిన విష్ణున్ మోహింపించదనని ఏడు మోహమున విధాత దాన మోహితుడయ్యన్. ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఈ కృష్ణుడు పరమాత్మ తనకి మాయ ఉందా, ఏమన్నా చేస్తాడా, ఒకసారి మాయ చేస్తే ఏమవుతుంది అనుకున్నాడు. ఒక్కసారి మాయ చేశాడు. మోహానికి అతీతుడైన వాడు శ్రీ మహావిష్ణువు. జగములను మోహింప చేయగల శక్తి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడు మోహింపజేయాలని భావించాడు. కానీ చివరికి తానే మోహితుడైపోయాడు. పగలు ఖద్యోతరుచి చెడు పగిది రాత్రి మంచు చీకటి లీనమై మాయుమాట్కి విష్ణుపై నన్యమాయలు విషదమగునే చెడిని జేషుల గరిమంబు చెరచుగాక. పగటి వేళ మిణుగురు పురుగుల కాంతి అణిగిపోతుంది. రాత్రి వేళ మంచు చీకట్లో లీనమై నశించేట్లు శ్రీ మహావిష్ణువు మీద అన్యమాయలన్నీ నశించిపోతాయి. అంతేకాక ఆ మాయలు పన్నిన వాళ్ళ గౌరవాన్ని కూడా నశింపచేస్తాయి. ఆ సంగతి బ్రహ్మదేవుడికి తెలిసింది. పుట్టితి బుద్ధి ఎరింగితి పుట్టించితి జగము సగము ఓయను బ్రాయం బిట్టివి నూతన సృష్టులు పుట్టుటలే దౌర ఇట్టి భూమెలు భూమిన్. నేను ఎప్పుడో పుట్టాను, నాకు జ్ఞానం కలిగాక సృష్టిని మొదలెట్టాను. ఇప్పటికి నా ఆయుష్కాలం సగం గడిచిపోయింది. ఇంతవరకు నాకు తెలియకుండా మరో సృష్టి జరగడం నేను ఎరగను. నేను సృజించిన ఈ భూమిలో ఇలా రెండవ సృష్టి నాకు తెలియకుండా జరగడం ఎంత విచిత్రము. అవురా, ఎంత ఆశ్చర్యం అనుకుంటున్నారట బ్రహ్మదేవుడు. ఇంతవరకు చతుర్ముఖ బ్రహ్మ తన వద్ద జ్ఞానం ఉంది అని గర్వించేవాళ్ళు. ఇప్పుడు ఆ గర్వం తగ్గింది. ఆలోచిస్తూ ఆ పిల్లల వైపు చూస్తే ఆ పిల్లలందరూ కూడా గోపాల బాలకులు నీలమేఘంలాగా నల్లమైన దేహం కలిగి ఉన్నారు. ముత్యాల రత్నాలు, వీళ్ళు ఎవరా అని చెప్పి దివ్య దృష్టితో చూశారు బ్రహ్మదేవుడు. చూస్తే అందరూ కృష్ణ పరమాత్మే. ముత్యాల రత్నాల హారాలు, మకర కుండలాలు, కిరీటాలు, భుజకీర్తులు, అందెలు, బంగారు కడియాలు, కనకపు మొలతాళ్ళు, రత్నాల ఉంగరాలను ధరించున్నారు. వనమాలికలను, తులసి దండలను అలంకరించుకుని ఉన్నారు. వాళ్ళందరూ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, ప్రతి గోప బాలకుడు శ్రీ మహావిష్ణువే. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మెరిచిపోతోంది. ఎవరి వైపు చూస్తే అక్కడ మహావిష్ణువు కనిపిస్తున్నారు. శంఖం, చక్రం, గద, కమలం 4 చేతుల్లోనూ వహించి పీతాంబరాలను ధరించి ఉన్నారు. అందరిలోనూ ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుంటున్నారు బ్రహ్మదేవుడు. వెన్నెల్లాగా తెల్లనైన చిరునవ్వులు, దయారసం చిందుతున్న క్రీగంటి తూపులు, కోటి సూర్యుల తేజస్సు వంటి తేజస్సుతో మహావైభవంగా ఉన్నారు. సత్తు చిత్త ఆనందం అదే రూపంగా అనంతంగా గల పరమాత్మ స్వరూపాన్ని కలుగున్నారు ఆ గోప బాలకులందరూ. ఆ దూడలు కూడా అణిమ, మహిమ ఇత్యాది అష్ట విభూతులు కలిగి ఉన్నారు. జాతి భేదం లేక శ్రీ మహావిష్ణువు వంటి ఆకృతులు కలిగి మనోహరంగా ఉన్నారు. అంతమంది మహావిష్ణువులు కనిపించారు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన చరాచరాలు, అణిమాది అష్టసిద్ధులు, పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే పంచశక్తులు, మహత్తత్వం అనే 24 తత్వాలు, 3 గుణాల కలయిక, కాలము, పరిణామం, హేతువు, సంస్కారం, కామం, కర్మ అనే అన్ని స్వరూపాలను తనే ధరించి కొలుస్తూ ఉండగా వేదాంతార్థములను నెరిగిన మహనీయులు కూడా తెలుసుకోలేని విధంగా కనబడ్డారు ఆ గోపకుమారులు. వాళ్ళని చూసి బ్రహ్మదేవుడు ఇలా అనుకుంటున్నారు. బాలురగంటి నా చెయ్యిది బాసిన వారిని మున్నవి వారి నే బోలగ దూతునంతటన భూరి నిరర్గళ దుర్గమ ప్రభాజాలము తోడ జూపులకు జాలమి తెచ్చుతునున్నవార లే మూలము మార్గమెయ్యదియో మోసము వచ్చెగదే విధాతకున్. ఆ బ్రహ్మదేవుడు అనుకుంటున్నట్ట, ఇంతకు ముందు నేను ఎరగని కొత్త పిల్లల్ని చూస్తున్నాను. చక్కగా పరీక్షించి చూసేలోపు
నిరాటంకంగా అంతటా వ్యాపిస్తున్న ఒక మహా తేజస్సుతో వెలుగొందుతున్నారు. నా చూపులకు అందడం లేదు, ప్రకాశిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? నేను నడుచుకోవాల్సిన దారి ఏమిటో నాకు తెలియటం లేదు. విధాతకే మోసం వచ్చినట్లుందే. ఆహా అని తలపోస్తూ ఉన్న ఆ బ్రహ్మదేవుడి సకల ఇంద్రియాలకు ఆ బాలుర తేజస్సు సహించరానిదైపోయింది. ఆయన సంతాపాన్ని పొందుతూ చేష్టలుడిగి అలా ఉండిపోయాడు. ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోక ముద్దీపితమయ్యే నట్టి విభు తేజము గన్నుల జక్క చూడగా నోపక పారవశ్యమును నందుచు సంస్థిమిత ఖిలేంద్రియుండై పరమేష్ఠి మైమరచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్. ఇంకొకసారి చదువుతాను. ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోకముద్దీపితమయ్యే నట్టి విభు తేజము గన్నుల చక్క చూడగా నోపక పారవశ్యమును నొందుచు స్థిమితాఖిలేంద్రియుండై పరమేష్ఠి మైమరచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్. ఏ పరమేశ్వరుని దివ్య తేజం చేత ఈ చరాచర లోకము ప్రకాశిస్తోందో, ఆ పరమ పురుషుడైన ఆ శ్రీకృష్ణమూర్తి యొక్క తేజస్సు దుర్నిరీక్షంగా కళ్ళతో చూడలేనట్లుగా ఉంది. బ్రహ్మదేవుడు కూడా ఆ మహా తేజస్సులో ఒక భాగం కదా, అందుకని ఆయన కూడా దాన్ని అందుకోలేకపోయాడు. అలా పారవశ్యంతో చిత్తరువులాగా ఉండిపోయాడు. ఇలా అలాంటి చిత్తరువైపోయిన స్థితిలో ఉన్న బ్రహ్మదేవుడు మాయకు లోబడిన వాడు, వేదాంతార్థ విచారం చేసినా కూడా దుర్లభుడైన వాడు, తనకు తానుగా ప్రకాశించేవాడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు. బాలుండై చతురాన నుండు తన ఈ బ్రహ్మాభిమానంబునన్ లోలుండై మతి తప్పి నా మహిమయాలోకింపనే తెంచే దానాలోకింపగ నెంత వాడనుచు మాయాజాలమున్ విప్పి తల్లీలా రూపములెల్ల దాచెనట కేళి చాతురీ ధుర్యుడై. అద్భుతం. చూసి బ్రహ్మదేవుడు నిశ్చేష్టుడైపోయాడు. ఈ బ్రహ్మ పిల్లవాడైపోయాడు. తన సృష్టికర్తను అనే అహంకారం చేత, అజ్ఞానం వల్ల నా మహిమను తెలుసుకోవాలని వచ్చాడు. నా మహిమను తెలుసుకోవడానికి ఇతను ఎంత మాత్రపు వాడు అని ఆలోచించి తన క్రీడా చాతుర్యం కనబరిచే ఉద్దేశంతో తన మాయను అణిచేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. తాను ధరించి ఉన్న దూడలు మరియు గోపకుమారుల రూపాలను మరుగుపరిచాడు. ఆ క్రీడలు జరపడంలో అతన్ని మించిన వాళ్ళు ఎవరు? అంతలో బ్రహ్మ ఒక్కసారి చలనం వచ్చింది బ్రహ్మదేవుడికి. చలనం వచ్చినట్లుగా చేతులు కాళ్ళు స్వాధీనం చేసుకొని కళ్ళు తెరిచి ముందు వెనక పైన చుట్టుపక్కల చక్కగా చూశాడు. అతను ఎదురుకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. జాతి భేదం వైరం లేకుండా మనుష్యులు, పక్షులు, మృగాలు మొదలైన వాటికి క్రీడాస్థానంగా ఉన్న బృందావనాన్ని చూశాడు. ఈ బృందావనం ఇంకా ఎలా ఉంది? శ్రీకృష్ణుని లీలాభమైనందువల్ల అక్కడ శాంతి సంపద కలిగింది. కామక్రోధాదులు మొదలైన దుర్గుణాలు లేకుండా బ్రహ్మవేత్తలకు సుఖంగా జీవింపదగిన స్థానంగా ఉంది. అందులో ఆ బ్రహ్మదేవుడు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. తన కన్యములు లేక తనరారి ముమ్మూల విభుడయ్యు గ్రేపుల వెదకువాని నఖిలగ్నుడయ్యొక్కడయ్యు నగ్నాకృతి జలికాండ్రబెక్కండ్ర జీరువాని బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు నంతంత నడుగు చొప్పరయువాని గురుగభీరుండయ్యు గురువులు వారుచు నట్టెట్టు బాతరాలాడువాని జాతిరహితుడయ్యు జతుర గోపార్భక భావమెల్ల నచ్చువడిన మేని చెలువువాని హస్త శీతాన్న కవళంబు వాణి గాంచెనప్పుడు వాణి మగడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు బ్రహ్మదేవుడు. ఎలా చూశాడు? బ్రహ్మదేవుడు వచ్చాడు, మాయం చేశాడు, ఏడాది అయిపోయింది. కానీ కృష్ణ పరమాత్మ ఎలా కనిపించాడు? మొట్టమొదటి ఎలా చూశాడు అలాగే కనిపించాడు. ఆ కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు? ఆ శ్రీకృష్ణుడు తనకంటే ఇతరములు లేకుండా ప్రకాశించే ఆ పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువు ఆవు దూడలను వెతుకుతున్నాడు బృందావనంలో. తాను సర్వజ్ఞుడై ఉండి కూడా ఏమీ తెలియని వాళ్ళ తన చెలికాండ్రైన వాళ్ళని పిలుస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఏడాది అయిపోయింది, ఇక్కడ భూలోకంలో ఏడాది అయిపోయింది, కానీ బ్రహ్మదేవుడికి కొంచెం సమయం అయింది. ఎలా చూస్తున్నారంటే ఆవులని చేతిలో అన్నం ముద్ద పెట్టుకుని ఆవులను వెతుక్కుంటున్నాడు. ఇది బయలు, ఇది లోపల, ఇది మొదలు, ఇది తుది అనే భిన్నత్వం లేకుండా అంతటా నిండున్నవాడు, మిక్కిలి గాంభీర్యం కలవాడైన ఆ బృందావనంలో అటు ఇటు పరిగెడుతూ నటిస్తున్నాడు. జాతి రహితుడైన గొల్ల పిల్లవాడిలాగా
చేతిలో చద్దన్నం ముద్ద పెట్టుకుని ఆ గోపాలకృష్ణుణ్ణి బ్రహ్మదేవుడు చూశాడు. చూసి గబుక్కన తొట్రుపాటుతో తన హంసవాహనం మించి దిగాడు. బంగారు శలాక వలె మిసమిసలాడుతూ ఉన్న కోమలమైన దేహంతో భూమి మీద సాగిలపడి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మొక్కాడు. రత్నాల సమూహం చేత ప్రకాశిస్తున్న తన కిరీట శిఖరాలు ఆ బాలకృష్ణుని పాద కమలములు సోకునట్లుగా నమస్కరించాడు. కన్నుల నుండి ఆనంద బాష్పాలు కారుతున్నాయి. బ్రహ్మదేవుడు ఆ పాదాలను, స్వామి పాదాలను కడిగాడు. అడుగులపై బడులేచుంబడు గ్రమ్మర లేచునిట్లు భక్తిన్ మునుత బొడగనిన పెంపుదలచుచు దుడుకని మహిమాబ్ధి నజుడు దుడు కడిచెన్ రూపా. ఆ విధంగా ఓ రాజా, సుఖమహర్షి చెప్తున్నారు, ఆ బ్రహ్మదేవుడు పలుమార్లు ఆ బాలకృష్ణుని పాదాల మీద పడుతూ లేస్తూ ఇంతకు ముందు తాను అతని పట్ల చూసిన ఆ మహిమాతిశయాన్ని, గోపాలకులను, గోపబాలులను, దూడల్ని మాయం చేయడం తలుసుకొని సిగ్గుపడ్డాడు. భక్తితో ఆ లీలామానుషుడైన ఆ శ్రీకృష్ణుని ప్రభావం ముందు తన ప్రభావం ఎంత మాత్రం అని అనుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుని మెల్లగా లేచి కూర్చుని కమలాలను పోలిన కన్నులు తెరిచి ఆ శ్రీకృష్ణ భగవాను సందర్శించాడు. ముఖాలను వంచుకుని అంజలి ఘటించి ఏక చిత్తంతో 4 ముఖాలతో ఈ విధంగా స్తుతించాడు. శంపాలతిక తోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియ తోడి మేనివాని గమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణు చిహ్నంబులు వెలయువాని గుంజావి నిర్మిత కుండలంబులవాని సిఖిపించ వేష్టిత శిరమువాని వన పుష్పమాలిక వ్రాత కంఠము వాని నలిన కోమల చరణముల వాని గరుణ గడలు కొనిన కడగంటి వాని గోపాల బాలు భంగి బరగువాని నగుముగంబు వాని ననుగన్న తండ్రిని నేను భజంతు మ్రొక్కి నీరజాక్ష. ఆ బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు. ఓ కృష్ణ, మెరుపు తీగతో కూడుకున్న మేఘంలాగా బంగారు రంగు ఉత్తరీయంతో నీ దేహం ప్రకాశిస్తోంది. మిక్కిలి మనోజ్ఞమై మృదువుగా ఉన్న చల్ది అన్నం ముద్ద, ఆ వెదురు కర్ర, ఆ పిల్లను గ్రోవి చేతిలో అందంగా ఉన్నాయి. గురివింద గింజలతో చేయబడ్డ కర్ణాభరణం, శిరస్సునందు చుట్టుకోబడిన నెమలిపురి చూడముచ్చటగా ఉంది. కంఠానికి వనములోని పూలతో కట్టబడ్డ పూలమాలలు రమణీయంగా ఉన్నాయి. తామర పూలగా మృదువైన పాదాలు, దయారసం పొంగిపొర్లే కడకన్నులు, చిరునవ్వుతో ఉన్న ముఖం కలిగిన గోపాలంలాగా ఒప్పేవాడిని, నన్ను కన్న తండ్రివి అయిన నీకు నేను నమస్కరిస్తున్నాను. నన్ను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించు నీ తను రూపం బిద నామనంబున కచింత్యం వయ్యే నీ యుల్ల సద్ఘన విశ్వాకృతి నెవ్వడోపు మెరుగంగైవల్యమయ్యొప్పు నాత్మ నివేద్యంబగు నీదు వైభవము చందం పెట్టిదో ఈశ్వరా. ఓ స్వామి, ఈ చిన్నగా కనిపిస్తున్న బాలకృష్ణ రూపమే సూక్ష్మంగా ఉండి గొల్లలకు ఆనందాన్ని కలగజేస్తున్న నా మనస్సుకు ఇది ఇట్టిది అట్టిది అని విచారించడానికి శక్యం కానిదిగా ఉంది. ఇంకా నీ విరాట్ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నాకు శక్తి ఎక్కడిది? కేవలం మోక్ష స్వరూపమై విజ్ఞానం చేతనే తెలియతగిన నీ వైభవ విశేషం ఎవరికి తెలుస్తుంది? విజ్ఞాన విధములెరుగక తథజ్ఞులు నీ వార్త చెప్పదను వాంగ్మనముల్ యజ్ఞేశ నీకు నిచ్చిన యజ్ఞులు నిన్ను బట్టి గెలుతూ రజితుడవైనన్. యజ్ఞకర్తవై ఒప్పే ఓ స్వామి, నువ్వు అజ్ఞానులు తెలుసుకోవడానికి అలవి కానివాడివి. నిన్ను తెలుసుకున్న విజ్ఞానం కల మహనీయులు నీ స్వరూపం ఇలాంటిదే అని బోధిస్తుంటారు. దాన్ని విని మూఢులు సైతం నిన్ను తెలుసుకుంటూ ఉంటారు. మనోవాక్కాయములను నీకు సమర్పించిన బ్రహ్మానంద సముద్రంలో ఓలలాడుతుంటారు. నిజానికి అజ్ఞానులకి ఆ పరమాత్మ స్వరూపం తెలియదు కదా, కానీ విజ్ఞానం గల మహనీయులు ఇలాంటి స్వరూపం ఆ శ్రీకృష్ణ పరమాత్మది అంటే అది తెలుసుకుని ఓహో ఇలాంటిదా అనుకుని మనోవాక్కాయాలను నీకు సమర్పించి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. శ్రేయములు గురియు భక్తిని జేయక కేవలము బోధ సిద్ధికి తపముంజేయుట విఫలము పొల్లున నాయము సేకురుని తలపనధికంబైనన్. శుభములు వర్షించే భక్తి మార్గాన్ని వదిలిపెట్టేసి జ్ఞానం లభించడానికి తపస్సు చేయడం ప్రయోజనం లేనిది. ఊకని ఎంత దంచిన బియ్యం రావు కదా, భక్తి లేని జ్ఞానం నిష్ఫలం కదా. నిజముగా నిన్నెరుగగా మును
నిజవాంఛలు నిన్ను చేర్చి నీ కథ వినుచున్ నిజ కర్మలబ్ధ భక్తిని సుజనులు నీ మొదలి టెంకి చొచ్చిరధీశ. ఓ స్వామి, నీ వాస్తవ తత్వం తెలుసుకోగోరిన వారు ముందుగా వాళ్ళ కోరికలన్నిటిని నీకు సమర్పణ చేసేయాలి. ఆ తర్వాత నీ కథలను వింటుంటే అప్పుడు భక్తి ఏర్పడుతుంది, సజ్జనులుగా నీ స్థానాన్ని ప్రవేశించగలరు. అందుకని ముందర కోరికలన్నీ కూడా వదిలేసుకోవాలి. విక్రియా శూన్యమై విషయత్వమును లేని దగుతునాత్మాకారమై తనచ్చు నంతఃకరణ మొక్క యధిక సాక్షాత్కార విజ్ఞానమున బట్టి వేరొరులకు నెరుగంగరానిదై ఏ పారియుండుట చేసి నీ నిర్గుణ శ్రీ విభూతి బహిరంగ వీధుల బారకాదిరములై యమలంబులగు నింద్రియముల చేత నెట్టకేలకైన నెరుగంగ నగుగాని గుణ విలాసి వగుచు గుమరు మిగులు నీ గుణ వ్రజంబు నేరరాదెరుగంగ నొక్క మితములేకయుంటనేసా. ఆ బ్రహ్మదేవుడు సూచిస్తున్నాడు, ఓ కృష్ణ, సాధారణంగా నిరాకార నిరంజన రూపం తెలుసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది, సాకార వైభవాన్ని గ్రహించడమే కష్టమని ఇక్కడ తెలియజేస్తున్నారు. నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియడానికి అక్కడ ఏం ఉండదు. తనకన్నా వేరే లక్ష్యం అంటూ తనకు వెలుపల ఏముండదు, దాన్నే తాను అంటాం. అన్నింటి లోపల అంతర్యామి అయిన ప్రయోజనంగా ఉంటుంది, ఇంద్రియాలకు కనిపించదు. ఎందువల్లంటే విజ్ఞానం ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు, కానీ అది నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆ విజ్ఞానం దాని పేరే రెండవది. అది ఎప్పుడు వెలుపలికి కనిపించదు, ఇంద్రియాలను లోపలికి తిప్పితే తనకు తాను కనిపిస్తుంది. ఇలా తిప్పలు పడితే ఎలాగో అలాగే నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు. అది కష్టం అనుకుంటారు, నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవడం అసాధ్యం. నువ్వు ప్రదర్శించే గుణాలు ఎవరికీ అంతుపట్టవు. నువ్వు గుణాలతో ఉండి మాత్రమే గోచరిస్తుంటావు, నీకంటూ గుణాలు లేవు. నీ గుణాలకు ఒక లెక్క అంటూ లేదు. నువ్వు కనిపించే రూపాలను తెలుసుకోవడం అసాధ్యం. తారా తుషార శీకర భూరజములకైన లెక్క బుధు లిడుదురు భూభారావతీర్ణ కరుడగు నీ రమ్య గుణాలి నెన్న నేరరగణ్య. గణించుటకు శక్యం కానివాడా అగణ్య, లెక్క పెట్టడానికి వీలు లేనివాడు, అచింత్యం అంటాం మనం, ఆలోచనకు అందనివాడు పరమాత్మ. గొప్ప పండితులైన వాళ్ళు చాలా కష్టపడి నక్షత్రాలను, మంచు తినుకలను, భూమి మీద రేణువులనైనా లెక్క పెట్టచ్చు, కానీ భూభారాన్ని అణిచే శక్తి గలవాడైన నీ యొక్క అనంత కళ్యాణ గుణాలను లెక్క పెట్టలేరు. ఏ వేళంగృపచూచునెన్నడు హరిన్ వీక్షింతు నంచాఢ్యుడై నీ వెంటంబడి తొంటి కర్మ చేయమున్ నిర్మూలమున్ చేయుచున్ నీ వాడై తను వాంగ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి ఓ కైవల్యాధిపలక్ష్మి నుద్ధవడిదాగై కొన్న వాడీశ్వర. ఓ పరమాత్మ, శ్రీహరి నన్ను కృపాదృష్టితో ఎప్పుడు చూస్తారో, నేను ఎప్పుడు ఆ మహావిష్ణువును చూడగలను అనే ఆర్తితో ఉన్నవాళ్ళు మాత్రమే నీ వెంటబడతారు. ఆ మార్గంలో తన పూర్వకర్మ ఫలాలను మొదలంట నాశింపజేసుకోగలుగుతారు. అయితే ఈ మనోవాక్కాయ కర్మల చేత పూర్తిగా నీ వాడ అయినప్పుడే సంస్కార బీజాలు కూడా నశిస్తాయి. అలాంటి వాళ్ళనే ఆ మోక్ష లక్ష్మి వరించగలదు. మాయలు గల్గు వారలను మాయల బెట్టెడి ప్రోడ నిన్ను నా మాయ గలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమింజేయగ భూనితిన్ గరుణ సేయము కావుము యోగిరాజ వాగ్గేయత వాగ్ని దజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే. యోగేశ్వర్ల చేత కొనియాడబడేవాడా, మాయలు నటించే అల్పులను నీదైన మాయలో ముంచి భ్రమింపజేస్తూ ఉంటావు. అలాంటి మహిమ గల నిన్ను నా మాయతో కలవర పెడదామని అనుకున్నాను. నీ మహిమ ఎంతవరకు ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించాను, కానీ అది నా చేత అవుతుందా? కార్చిచ్చులో జనించిన మంట దాన్ని మించిన ప్రకాశం ఉంటుందా? ప్రభువు నన్ను కరుణతో రక్షించు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సర్వేష నే రజో జనితుండ మూఢుండ బ్రభుడనేనని వెర్రి ప్రల్లదమున గర్వించినాడను గర్వాంధకారాంధ నయనుండ కృపచూడునను ప్రధాన మహదహంకృతి నభో మరుదగ్ని జలభూమి పరివేష్టి తాండ కుంభంబులోన నేడు జేనలమేన నెనయునే నెక్కడ నీ దృగ్విధాండంబులేరికైనా సంఖ్య సేయంగరానివి సంతతంబు నోలి పరమాణువుల భంగి నొడలి రోమ
వివరముల ఎందే వర్తించు విపుల భాతి నెనయసున్న నీవెక్కడనెంతకెంత. ఓ సర్వేశ్వర, శ్రీకృష్ణ పరమాత్మతో బాలకృష్ణుడితో అంటున్నారు బ్రహ్మదేవుడు. ఓ సర్వేశ్వర, నేను రజోగుణం నుంచి పుట్టాను. సృష్టి చేయాలంటే రజోగుణం ఉండాలి కదా. మూఢుణ్ణి, ఈ సృష్టికి నేనే ప్రభువును, నేనే సృష్టి చేస్తాను అనే అహంకారంతో గర్వించిన వాణ్ణి. ఆ గర్వం చేత అంధకారం నా కళ్ళకు వ్యాపించింది. నన్ను అనుగ్రహించు. అవ్యక్తము, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే అష్ట ఆవరణాల చేత ఆవరించబడిన బ్రహ్మాండం అనే భాండంలో నేనెంత? లెక్క పెట్ట శక్యంగాని ఇన్ని బ్రహ్మాండాలు ఎన్నింటినో నిత్యం నీ రోమకూపాలలో పరమాణు రూపంగా ధరిస్తున్న నువ్వెక్కడా? పోలికకు సామ్యమే లేదు అని బ్రహ్మదేవుడు ఇంకా ఇలా అంటున్నాడు. కడుపు లోపలనున్న పాపడు గాలదన్న గిన్కతో నడువబోలున క్రాగి తల్లికి నాథ సన్నము దొడ్డునై ఎడగి కారణ కార్య రూపమునైన ఈ సకలంబు నీ కడుపులోనిది కాదే పాపడగాకనే మరి ఎవ్వడన్. ఓ కృష్ణ పరమాత్మ, తల్లి తన కడుపులో ఉన్న శిశువు కాలుతో తన్నిన తల్లి ఆ శిశువు మీద కోపంతో కొట్టదు కదా. స్థూలములు సూక్ష్మములు అయి కార్యకారణములు కలిగి అణిగి ఉన్న ఈ సమస్త ప్రపంచము నీ కడుపులో ఉంది కదా. నేను నీ బిడ్డను కదా. నా యందు దయించు స్వామి. భూరిల భూరిలయ జలధి నిద్రిత నారాయణ నాభి కమల నాళమున నజుండారయ బుట్టెననుట నిజమో రాజీవాక్ష పుట్టెనోటు తలంపన్. ఓ కమలనైనా, మిక్కిలి గొప్పది అయిన ప్రళయ సమయమందు సముద్రంలో నిద్రిస్తున్న ఆ శ్రీమన్నారాయణ నాభికమల నుండి బ్రహ్మ జనించాడు అని లోకులు చెప్పుకోవడం వాస్తవమే కదా. నా పుట్టుకతో పాటే నా ఓటమి కూడా పుట్టింది అని బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు. ఓ తామర రేకుల లాంటి కన్నులు కలవాడా, నలినాక్ష నీవాది నారాయణుండవు జలము నారము జీవ చయము నారమందు నీ ఉంట నీ ఎందవి ఉంటను నారాయణుండను నామమయ్యే సకల భూతములకు సాక్షి వధీషుండ వబ్ధి నిద్రించు నారాయణుడవు. నీ మూర్తి అది నీకు నిజమూర్తి అనరాదు నలిన నాళము త్రోవ నడచి మున్ను కడగె నూరెండ్లు వెదకినే గాననైతి నేక దేశస్థుడవుగా వనేక రుచివి జగములో నుందు నీలోన జగములుండు నరుడు నీ మాయ నెట్లైన నగుచునుందు నరుడు నీ మాయ నెట్లైన నగచునుందు. ఓ తామర రేకుల్లాంటి కన్నులు కలవాడా, త్రిమూర్తులకు మూలమైనందున నువ్వు ఆదినారాయణుడు. నారములు అంటే జీవులు, అయనం అంటే ఆశ్రయం. అందువల్ల సమస్త జీవులకు ఆశ్రయమైన నీవు నారాయణుడు. అయనం అంటే ఇంకో అర్థం కూడా ఉంది, ప్రవర్తకుడు. దీన్ని తీసుకుంటే సమస్త జీవులకు అధీశ్వరుడైన నారాయణుడు. ఈ విధంగా సమస్త జీవులకు ఆశ్రయము అధీశ్వరుడు నువ్వే కదా. నేను జన్మించినప్పుడు 100 ఏళ్ళు వెతికినా సరే నిన్ను కనుక్కోలేకపోయాను కదా. నువ్వు ఒక్కచోటే ఉంటావని చెప్పడానికి వీల్లేదు. బహు విధములుగా ప్రకాశిస్తూ ఉండే నీలో ఈ లోకాలన్నీ ఇమిడి ఉన్నాయి. లోకంలో నువ్వు ఉంటావు. నీ మాయా ప్రభావం చేత ఏ విధంగా అయినా ఉండగల సమర్థుడవు. వినుమో ఈశ్వర, బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు. వినుమో ఈశ్వర, వెల్పలన్ వెలుగు నీ విశ్వంబు నీ మాయగా. వినుమో ఈశ్వర, వెల్పలన్ వెలుగు నీ విశ్వంబు నీ మాయ గాక నిజంబైన యశోద ఎట్లు గనియన్ గన్నార నీ కొక్షిలోగనే బ్రోకమ్మరగాంచనే భవద పాంగ శ్రీ ప్రపంచంబు చక్కన లోనౌ వెలియౌను లోను విలియంగా దదన్యంబగున్. ఓ స్వామి విను, బయట కనిపించే ఈ ప్రపంచం అంతా నీ మాయ. అదే యథార్థమైన పక్షంలో ఆ యశోదాదేవి తన కన్నులారా నీ నోట సర్వ ప్రపంచాన్ని ఎలా చూసింది? మళ్ళీ ఈ ప్రపంచాన్ని నీ ఎందుకు చూసిందా? లేదు కదా. అది అనిత్యమే అనాలి. నీ కడగంటి చూపు వ్యాపించడం వల్ల లోపల ఉన్న ప్రపంచం బయట, బయట ఉన్న ప్రపంచం లోపల కనిపిస్తోంది. అంతే, కానరానప్పుడు నీ స్వరూపంగానే భావిస్తుంది. ఒకడయ్యుంటివి బాలవత్సములలో నొప్పారి తీవంతటన్ సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నే గొల్వగా బ్రకట శ్రీ గలవాడవైతి వటుపై బ్రహ్మాండముల్ సోపి యొల్లక ఇట్లొక్కడవైతి నీ వివిధ లీలత్వంబు గంటింగదే. ఆ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, స్వామి మొట్టమొదటి నువ్వు ఒక్కడిగా ఉన్నావు, తర్వాత గొల్ల పిల్లల్లో దూడల్లో వెలుగొందావు, అనంతరం చతుర్భుజులైన విష్ణువుల రూపాల్లో ప్రాణులందరి నమస్కారాలను అందుకున్నట్లు కనిపించావు.
నీ వైభవాన్ని ప్రకటింపజేస్తూ నన్ను ఆనంద పరవశుల్ని చేశావు. తర్వాత మళ్ళా బ్రహ్మాండాలన్నీ చూపించావు. మళ్ళా ఇప్పుడు ఒక్కటిగా కనిపిస్తున్నావు. ఆహా, నీ లీలల వైభవం గురించి నేనేమని చెప్పను. ఎరుగని వారికి దోతువు నిరి ప్రకృతించేరి జగము నిర్మింపగా నా తెరగున రక్షింపగని తెరగున ప్రహరింప రుద్రు తెరగున నీశ. సృష్టి చేసేటప్పుడు నా స్వరూపంలాగా ఉంటావు, వృద్ధి చేసేటప్పుడు నీ స్వరూపంలాగా ఉంటావు, లయం చేసేటప్పుడు రుద్రుని స్వరూపంలాగా అజ్ఞానుల దృష్టి గోచరిస్తున్నావు. వాస్తవానికి సర్వము నీవే కదా. జలచర మృగ భూసుర నర కులముల జన్మించి తీవు కుజనుల జరుపంజలిమిని సుజనుల మనుపను దలపోయగరాదు నీ విధంబులనంత. స్వామి, నువ్వు దుష్టులను శిక్షించడానికి, సజ్జనులను కాపాడడానికి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారాలను ధరించావు. నీ లీలలు అనంతం, వాటిని తెలుసుకోవడం ఎవరికి శక్యం కాదు. మ్రబ్బు గొలిపి యోగ మాయ నిద్రించిన యో పరాత్మ భూమ యోగి రాజా ఏ తరంగులెన్ని ఎప్పుడెచ్చోటని హేళలెవ్వడెరుగునీశ్వరేశ. స్వామి, యోగమాయ చేత లోకాలను అజ్ఞానమనే ఆవరణలో ఉంచుతున్నావు నువ్వు. ఇలా సర్వజనులను అజ్ఞానమనే చీకట్లో నిద్రింపజేస్తూ పైకి మాత్రం నువ్వు యోగ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తావు. ఓ పరబ్రహ్మ స్వరూప, నీ లీలలు ఏ విధంగా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, ఎలా జరపబడుతున్నాయో తెలుసుకోగల వాళ్ళు ఎవరూ లేరు. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు, ఎలా బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని. శైశవ స్థితిలో ఉన్న బాల రూపంలో ఉన్న బాలకృష్ణుణ్ణి స్తుతిస్తున్నారు బ్రహ్మదేవుడు. అదిగా నిజ రూపమనరాదు కల వంటిదై బహువిధ దుఃఖమై విహీన సంజ్ఞానమై యున్న జగము సత్సుఖబోధ తనుడవై తుది లేక తనరు నీదు మాయచే బుట్టుచు మనుచు లేకుండుచు నున్న చందంబునా నుండుచుండు నొకడవాత్ముడ వితరోపాధి శూన్యుండ వాద్యుండవమృతుండ వక్షరుండ వద్వయుండవును స్వయం జ్యోతి వా పూర్ణుడవు పురాణ పురుషుడవు నితాంత సౌఖ్యనిధివి నిత్య సత్యమూర్తివి నిరంజనుడవీవు దళప జనున నిన్ను. ఆ బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు, స్వామి, నువ్వు సచ్చిదానంద నిర్మల అఖండ స్వరూపుడవు కనుక కల వంటిది అనేక రకాల దుఃఖాలతో అజ్ఞానంలో మనకున్న ఈ జగత్తు నీ స్వరూపం అని చెప్పడం కుదరదు. నీకు ఉత్పత్తి స్థితి లయాలు లేకపోయినా మాయ చేత ఉన్నవాళ్లాగా కనిపిస్తావు. ఉన్నది నువ్వు ఒక్కడివే, ఇదే సత్యం. నువ్వే అంతటికి మొదటివాడవు, నీకు అంతం లేదు, శాశ్వతుడవు, ఆత్మస్వరూపుడవు, స్వయం ప్రకాశకుడవు, సర్వము నీలోనే ఉన్నవాడివి, నిత్యానంద సత్య స్వరూపుడవు నువ్వు, సంపూర్ణ ఆనందానికి నెలవైన వాడవు, అవ్యక్తంగా ప్రకృతిని మీరి వెలుగొందే నిన్ను వాక్కుతో కానీ మనస్సుతో కానీ ధ్యానించడం సాధ్యమయ్యే విషయం కాదు కదా అని. ఓ స్వామి, ఇలాంటి నువ్వు సమస్త జీవుల్లోనే ఆత్మస్వరూపుడవు, సకల ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మ స్వరూపుడవు. నీ యొక్క అమృత స్వరూపాన్ని గుర్తించగలిగిన వాళ్ళు గురువు అనే సూర్యుని చేత తత్వజ్ఞానమైన చూపును పొందున్న వాళ్ళ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే సంసారం అనే మాయాసాగరాన్ని దాటగలరు. ఒక తాడును చూసి దాన్ని తాడుగా గుర్తించలేనప్పుడు అది పాములాగా అనిపిస్తుంది. దాన్ని దగ్గరగా చూసేవాడు మాత్రమే తాడు అని చెప్తాడు, పాము కాదని చెప్తాడు. అప్పుడు గురి కుదురుతుంది. అలాగా తనలో ఉన్న ఆత్మే అంతటా వెలుగొందుతూ ఉంది అని గుర్తించనంత వరకు అజ్ఞానులకు నువ్వు కనిపించవు. ప్రపంచం సత్యంగా అనిపిస్తుంది. జ్ఞానం చేత సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే నిన్ను సర్వత్రా కాంచగలరు. అదే విధంగా సంసార సంబంధమైన బంధం, దాని నుండి విముక్తి అనే మోక్షం రెండు అజ్ఞానం చేతే కల్పించబడతాయి. నిజానికి ఈ బంధము ఈ మోక్షము జ్ఞాన విజ్ఞానాల్లో చేరవు. పరిపూర్ణ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కంటే వేరే అస్తిత్వం అనేది ఏమీ లేదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది కాబట్టి రాత్రి పగలు ఏర్పడుతున్నాయి, కానీ సూర్యుడికి రాత్రి పగలు లేవు కదా. అలాగే పరిపూర్ణుడైన జ్ఞానికి బంధం మోక్షం అనేవి లేవు. ఆత్మస్వరూపుడైన నిన్ను శరీరంగా, శరీరానికి వెలుపల ఎక్కడో ఉంటావని భావించే వాళ్ళ అజ్ఞానులు, వారి మూఢత్వం గురించి చెప్పడానికి ఏముంది. బుద్ధిమంతులైన సత్పురుషులు జడము చైతన్యం అనే భేదం లేక నిన్ను అంతటా దర్శించగలరు, అలాగే తమలో కూడా చూసుకుంటారు అని బ్రహ్మదేవుడు అంటున్నాడు.
దేవాని చరణ ప్రసాద కణలబ్ధింగా కలేకున్న నుండే వెంటందను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్ నీ వారై చనువారిలోనొకడనై నిన్ గొల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైన నుండెందైన నో ఈశ్వర. ఓ స్వామి, నీ పాద సేవ చేసి దాని వల్ల లభించిన ధూళికణం యొక్క అనుగ్రహం చేత నీ మహిమను తెలుసుకోగలను. కానీ లేకపోతే నా అంతటి నాకుగా సాధ్యపడదు. నాకు ఈ జన్మలో కానీ ఇంకో జన్మలో కానీ నీ సేవకులలో ఒకడనై నిన్ను సేవిస్తూ ఉండే అదృష్టం కలిగేట్లు అనుగ్రహించు. క్రతు శతంబుల పూర్ణ కుక్షివి కాని నీవిటు క్రేపులున్ సుతులు నైసనుబాలు ద్రావుచు జొక్కి ఆడుచు గౌతుక స్థితి జరింపగ తల్లులై విలసిల్లు గోవుల గోపిక సతుల ధన్యతలెట్లు చెప్పగా జాలువాడ కృపానిధి. నువ్వేమో ఓ పరమాత్మ, నువ్వు యజ్ఞ పురుషుడివి. వందలాది యజ్ఞాల హవిస్సులను అందుకునే నువ్వు సదా కడుపు నిండిన మహాపురుషుడివి కదా. కానీ ఇక్కడ గోపబాలుడిలాగా లేగల రూపాలను ధరించి గోపికల దగ్గర గోవుల దగ్గర ఆకలి కొన్నవాడిలాగా పాలు తాగుతూ పరవశిస్తున్నావు. ఈ విధంగా నీకు తృప్తిని కలిగించేలా చేసిన ఆ గోపికలు ఆ గోవులు ఎంత పుణ్యం చేసుకున్నాయో వివరించడం ఎలా సాధ్యం? కృప అనే అనంతత్వపు నిధిని కలిగి ఉన్నవాడవు. నీ కృపారసాన్ని గోవుల మీద గోప బాలకుల తల్లుల మీద కూడా ప్రసరింపజేశావు. పరిపూర్ణంబు పురాణము పరమానందంబునైన బ్రహ్మమి చెలిక డరుదరుదు నందఘోష స్థిర జనముల భాగ్యరేఖ చింతింపంగన్. చక్కగా విచారించి చూస్తే వ్యాపకమై అనాదై ఆనంద స్వరూపమై ప్రకాశించే ఆ పరబ్రహ్మమే ఈ నందుని మందలోని జనులకు ఆ పరమాత్మ స్నేహితుడై ఉంటున్నాడు కదా. అవురా, ఈ మందలో వాళ్ళ భాగ్యాన్ని ఏం చెప్పాలి? ఊహించడానికి కూడా శక్యం కాకుండా ఉంది. ఓ కృష్ణ, 11 ఇంద్రియాలకు అధిదేవతలైన చంద్రుడు మొదలైన వాళ్ళు ఏకాదశేంద్రియాధీసులు చంద్రాదు లేను పాలాక్షుండు నెట్లు చూడ పదుమువ్వురము నెడపడక ఇంద్రియ పాత్రములని పదాంభోజముల మరంద మమృతంబుగా ద్రావి యమరనేకైకేంద్రియాభిమానుల మయ్యునతి కృతార్థ భావుల మైతిమి పరగ సర్వేంద్రియ వ్యాప్తులు నీ మీద వ్రాల్చి తిరుగు గోప గోపికా జనముల గురు విశిష్ట భాగ్య సంపద తలపోసి ప్రస్తుతింప నలవిగాదెవ్వరికినైన నంబుజాక్ష భక్తవత్సల సర్వేశ పరమ పురుష. ఆ బ్రహ్మదేవుడు, ఓ రాజా, పరమాత్మను ఎలా స్తుతిస్తున్నారో తెలుసా? ఓ శ్రీకృష్ణ, 11 ఇంద్రియాలకు అధిదేవతలైన చంద్రుడు మొదలైన వాళ్ళు నేను శివుడు కలిసి మొత్తం 13 మేమంతా ఎడతెక్కక ఇంద్రియాలనేటి పాత్రాల చేత నీ పాద కమలముల ఎందలి మకరందం అనే అమృతాన్ని తాగుతున్నాము. ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులమై ఉన్నాము, మిక్కిలి ధన్యులమయ్యాము. అటువంటిది సర్వేంద్రియాలను నీ యందే వ్యాపింపజేసి వర్తించే గోపకులు, వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచం లేదు, మొత్తం అంతా పరమాత్మే, ఆ శ్రీకృష్ణుడే. గోపకులు గోపికల యొక్క విశిష్ట భాగ్య సంపద పొగడ్డానికి కానీ ఆలోచించడానికి కానీ ఎవరికి సాధ్యపడుతుంది? భక్తుల ఎడల వాత్సల్యాన్ని ప్రదర్శించే సర్వేశ్వరుడు పరమ పురుషుడు కాబట్టి వాళ్ళకి అంత మహద్భాగ్యం కలిగింది. ఏలా బ్రహ్మ పదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున నీవన అంతరంబున రమునన్ ధీమందలో కృష్ణ ఎంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించినందాలదే. సచ్చిదానంద స్వరూపుడువు ఓ శ్రీకృష్ణ, నిన్ను వేదాలు సైతం దర్శించలేకపోయాయి. అలాంటి నిన్ను ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గొల్లపల్లెలో కృష్ణ 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 అంటూ ముచ్చట్లు చెప్తూ కబుర్లు చెప్తూ సమస్త భావాలు నీయందే సమర్పించి ఉన్నారు కదా. వీళ్ళందరూ ఈ గొల్లల్లో ఏ ఒక్కళ్ళ పాదరేణువులు శిరస్సును ధరించినా చాలు కదా. దాని ముందర ఈ బ్రహ్మ పదవి ఏపాటిది? నిన్ను హింసించిన పూతనాదులకు మున్నీమేటి సంకేత మిచ్చిన నీకుం బురదార పుత్ర గృహగో స్త్రీ ప్రాణదేహాదు లెల్లను వంచింపక ఇచ్చు గోపకులకున్ లక్షింపనేమిచ్చెదో అని సందేహము దోచుతున్నది ప్రపన్నానేక రక్షామణి. ఓ భక్త సంరక్షకుడమైన ఓ స్వామి,
నేను హింసించడానికి వచ్చిన పూతనాదులకు పరమపదాన్ని ప్రసాదించావు. అలాంటి నువ్వు నీకు గృహము, భార్య, పుత్రులు, గోవులు ఇలా వాళ్ళదంటే ఏమీ లేకుండా సర్వం సమర్పణ చేసేసుకున్నారు ఈ గొల్లవాళ్ళు. వాళ్ళకి మోక్షం కంటే ఎక్కువైంది ఏమిస్తావు అని నాకు సందేహం కలుగుతోంది. దేహము కారాగేహము మోహము నిగళంబు రాగముఖరములు రిపు వ్యూహములు భక్తితో నిన్ను హింపని ఎంత దడవునో కమలాక్ష. ఓ కమలాక్ష, దేహం అనేది తెరసాల్లో మోహం అనే సంఖ్యలు కాళ్ళకి తగులుకుంటే కామక్రోధ లోభ మోహాదులు అనే శత్రు సమూహంతో చెక్కుకున్న వారికి నిన్ను ఊహించడానికి కూడా శక్తి సరిపోదు. ఆశ్రయించు జనులకు ఆనంద సందోహ మీదలంచి వివిధ హేళతోడ న ప్రపంచకుండవయ్యు ప్రపంచంబు వెలయజేయు దేవు విశ్వమూర్తి. ఓ కృష్ణ, నువ్వు నిన్ను ఆశ్రయించిన భక్తులకు బహువిధ సంతోషాన్ని కలగచేయాలని నీకు జన్మాదులు లేకున్నా అవి కలవానిలాగా నానావిధ విలాసాలతో చరాచర వస్తురూప ప్రపంచాన్ని ప్రకాశింప చేస్తూ ప్రవర్తిస్తున్నావు. ఎరిగిన వారలెరుంగుదు రెరుగని బహుభాషలేల ఈశ్వర నీ పెంపెరుగ మనోవాక్కులకున్ గురిసేయంగొలది కాదు గుణరత్న నిధి. ఓ గుణరత్న నిధి, పలు మాటలాడటం వల్ల ప్రయోజనం లేదు. నీ స్వరూప స్వభావాలు ఇలాంటివి అని నీ స్వరూపులైన బ్రహ్మజ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. మనస్సుకు వాక్కుకు అందని నీ తత్వం తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. సర్వమునేవ ఎరుంగుదు సర్వ విలోకనుడవీవ జగదధిపతివిన్ సర్వాపరాధునను నో సర్వేశ అనుగ్రహింపు చనియదనింకన్. బ్రహ్మదేవుడు నమస్కారం చేసేశాడు. ఓ సర్వేశ్వర, సర్వము నీకే తెలుసు, నువ్వు అన్నింటినీ చూస్తున్నావు, నువ్వే ఈ జగత్తుకు ప్రభుడువు కనుక అపరాధం చేశాను, నన్ను మన్నించి అనుగ్రహించు, నా లోకానికి వెళ్ళిపోతాను నేను, అనుజ్ఞ నీవు అని జిష్ణు నిశాట విపాటన వృష్ణి కులాంభోజ సూర్య విప్రామర గో వైష్ణవ సాగర హిమకర కృష్ణ పాషండ ధర్మ గృహదావాగ్నే. ఓ శ్రీకృష్ణ, నువ్వు జయశీలుడవు, రాక్షస సంహారకుడవు, వృష్ణి వంశం అనే కమలాన్ని వికసింపజేసే సూర్యుడు లాంటి వాడివి, బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణు భక్తులు అనే సముద్రానికి ఆనందం కలిగించే చంద్రుడు వంటి వాడివి, నిరీశ్వరవాదుల నడవడిని కార్చిచ్చులాగా మొదలంటా దహించేవాడివి. దేవా, ఈ కల్పం చివరి వరకు నేను నీకు నమస్కారం చేస్తూనే ఉంటాను అని బ్రహ్మదేవుడు 3 సార్లు ఆ చిన్ని కృష్ణుడికి ప్రదర్శనం చేసి పాదాల మీద పడి లేచి సెలవు తీసుకుని తన నివాసమైన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. అలా మొక్కిన బ్రహ్మను ఆదరించాడు శ్రీకృష్ణుడు. ఇంతకు ముందు మాయమై తిరిగి తన వద్దకు వచ్చిన దూడలను, గొల్ల పిల్లలను ఇసుక తిన్నెల మీదకి తీర్చాడు. క్రింతు ధనంబున విధి తము వంచిన 7 గోపవర నందను లొక్కించుక కాలంబుగా నీక్షించిరి రాజేంద్ర బాలకృష్ణుని మాయన్. ఆ ఏడాది పాటు వాళ్ళందరూ కూడా నిద్రావ్యవస్థలో ఉన్నారు కదా, వాళ్ళకి ఒక క్షణం అనిపించింది, ఓ పరీక్షణ్ మహారాజా, బ్రహ్మ మోసం చేసి వాళ్ళని దాచిపెట్టిన సంవత్సర కాలం బాలకృష్ణుని మాయ వల్ల వాళ్ళంతా కూడా రెప్పపాటు కాలంగా భావించారు. ఎందుకంటే బాలకృష్ణుడు చేతులు అన్నం ముద్ద పెట్టుకుని తింటున్నాడు, వీళ్ళందరూ తింటున్నారు. ఏ మహాత్మ మాయ నీ విశ్వమంతయు మోహితాత్మకమయీ మునిగియుండు నట్టి విష్ణు మాయ నర్భకు లొక్క ఏడెరుగ కుండిరనుట ఏమి వెరగు. అందుకని వాళ్ళు బాలకృష్ణుడికి 6 ఏళ్ళైతే 5 ఏళ్ళు అంటారు. ఎందుకు? ఏ మహాపురుషుని మాయలో పడి ఈ విశ్వమంతా అణిగి ఉంటుందో అలాంటి విష్ణుమాయ వల్ల తామున్న స్థితిని గొల్లపిల్లలు తెలుసుకోలేకపోవడం అనేది పెద్ద వింత ఏం కాదు అని అప్పుడు శ్రీకృష్ణుడు ఏమి తెలియని వాళ్ళతో అంటున్నాడు. చెలికాడా ఎరుదెంచితే ఇచటికిన్ సేమంబు నంగ్రేపులున్ నెలవుల్ సేరే నరణ్య భూమి వలన నీవచ్చునందాక జల్దులు వీరించుక ఎవ్వరంగుడువ రాలోకింపు రమ్మంచు నా జలదాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలండింబకుల్. వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు కదా, ఆ కృష్ణుడు ఏమీ ఎరగని వాళ్ళగా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు వచ్చి, అమ్మయ్య వచ్చావా మిత్రమా, దూడలు క్షేమంగా వెనక్కి వచ్చేసాయి కదా, నువ్వు వెళ్ళి కృష్ణుడు దూడలను వెతుక్కోవడానికి వెళ్ళాడు కదా, వెనక్కి వచ్చేసేయి, నువ్వు వచ్చేదాకా తినకూడదని మేమంతా తినకుండా నీ కోసం ఉండిపోయాం, త్వరగా రా తిందామని పిలిచారు. ఏడాది అయిపోయింది. ఆ మాటలకు నవ్వుకుంటూ కృష్ణుడు వాళ్ళతో కలిసి చల్దులు ఆరగించాడు. ఇలా కృష్ణుడు గోప బాలకులతో చల్ద ఆరగించి ఆ పిల్లలకు కొండ చిలువని అఘాసురుని చంపాడు కదా, ఆ చర్మాన్ని చూపిస్తూ వనం నుండి
తిరిగి బయలుదేరాడు. ప్రసూన పింఛమాలిక ప్రభా విచిత్రితాంగుడున్ ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుడున్ ప్రసన్న గోప బాలగీత బాహువీర్యుడయ్యును ఉల్లసించి ఏగి గోపకుల్ సెలంగి చూడ మందకున్. ఆ బాలకృష్ణుని తలపై ధరించిన నెమలిపించం, మెడలోని వనమాల వింత కాంతితో ప్రకాశిస్తున్నాయి. పిల్లను ఊత్తూ కొమ్ము బూరాను మోగించి ఆ నల్లనేని చేసే సందడికి లోకమంతా బద్ధమై ఆకర్షించబడుతోంది. గోపబాలురు అతన్ని పొగుడుతుంటే తమకై వేచి ఉన్న గోపకులందరూ సంతోషించే విధంగా గోకులానికి చేరుకున్నారు. ఆ సమయంలో పెనుబాము దమ్ము మిరంగిన మన నందసుతుండు పాము మర్దించి మమున్ మని చనరణ్యము లోపల నని ఘోషించిరి కుమారులా ఘోషములోన్. ఆ గోకులానికి చేరంగానే గోప బాలకులందరూ పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళారు. ఓ పెద్ద కొండ చెలవుకి వచ్చింది, మమ్మల్ని అందరినీ మింగేసింది, అప్పుడు కృష్ణుడు దాన్ని చంపి మమ్మల్ని అందరినీ కాపాడాడు అని గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు. ఆ చెప్తుంటే సుఖయోగీంద్రుడితో పరీక్షణ్ మహారాజు ఇలా అంటున్నాడు, కానీ మనిచి ఎత్తి పెంచిన తను జన్ముల కంటే నంద తనయుండ ఘోష నివాసులకు మనోరంజనుండెట్లయ్యను బుధేంద్ర చను నెరిగింపన్. ఆ విధంగా చెప్పిన సుఖయోగేంద్రునితో పరీక్షణ్ మహారాజు ఇలా అంటున్నారు, మహర్షి, ఈ గోకులంలోని గొల్లవాళ్లకు తమ కని పెంచి పెద్ద చేసిన కొడుకుల కంటే కూడా నందుని కొడుకైన శ్రీకృష్ణుడు ప్రీతిపాత్రుడు ఎలా అయ్యాడు, వివరంగా తెలియచేయండి అంటే అప్పుడు సుఖ మహర్షి చెప్తున్నాడు, అఖిల జంతువులకు ఆత్మవల్లభమైన భంగి బిడ్డలు నిండ్లు పసిడి మొదలు వస్తువులెవ్వియు వల్లభంబులుగావు సకలాత్మకుండైన జలజ నేత్రు డఖిల జంతువులకు ఆత్మగావున ఘోష వాసులకెల్లను వల్లభత్వ మునను మిక్కిలి యొప్పే మూడు లోకములకు హితము సేయగ జలజేక్షణుండు మాయతోడ మూర్తి మంతుడై యొప్పారు గలడ తండు నిఖిల గణములందు భవతి ధాతు వెట్లు భావార్థమై సర్వధాతు గణమునందు దనరునట్లు. అంటే సుఖమహర్షి చెప్తున్నారు, అన్ని జీవరాశులకు తమకు తాము ప్రియమైనట్లుగా పిల్లలు ఇళ్ళు బంగారం అన్నవి ప్రియంగా ఉండవు. సకల లోకాలు తన స్వరూపంగా గల ఆ శ్రీకృష్ణ పరమాత్మ సకల ప్రాణులకు జీవమైన వాడు. అందుకనే గొల్లవారందరికీ కూడా ప్రేమాస్పదుడయ్యాడు. ఆ శ్రీకృష్ణుడు మూడు లోకాలకు మేలు చేయడం కోసం మాయతో కూడిన దేహధారి అయి ఉన్నాడు. అలా ఉండడం అనేది క్రియలను తెలుపుతుంది. ఎన్ని క్రియలు తెలుపుతుందో పరమేశ్వరుడు అన్నింటా ఉన్నాడు. ఇదే ఉపనిషత్తుల్లో బోధించబడే తత్వం. శ్రీపతి పదమను నావను వ్రాపించి భవాబ్ది వత్స పదముగ ధీరుల్ రూపించి దాటి చేరుదరా పత్పద రహితులగుతు నమృత పదంబున్. శ్రీపతి పాదములనే ఓడను పొందిన పండితులు సంసార సముద్రాన్ని లేగదూడ అడుగుని దాటినంత తేలిగ్గా దాటి ఆపదల కాలవాలమైన మూల ప్రకృతిని దాటుతారు, నిరుపాధికమైన మోక్ష స్థానాన్ని కూడా చేరతారు అని మనకి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు అంటారు. శ్రీకృష్ణాయను నామ మంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటిదో అని. అఘుని జంపి కృష్ణుడు ఆప్తులు దానును జల్ది గుడిచి జలజ సంభవనకు జిద్విలాసమైన చెలువు చూపిన కథ చదువు వినిన గోర్కి సంభవించు. ఈ కథని చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి ఒక ఫలశ్రుతి చెప్తున్నారు సుఖ మహర్షి. శ్రీకృష్ణుడు అఘాసురుణ్ణి చంపడం, గోపకుమారులను కాపాడడం, తర్వాత వాళ్ళతో కలిసి చల్దులు తినడం, ఆ బ్రహ్మదేవుడికి నానావిధ లీలలను చూపించడం, ఈ కథను ఎవరు శ్రవణం చేస్తారో, ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళు జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు అని వ్యాసకుమారుడు సుఖ మహర్షి బాలకృష్ణ గాథలను కొనసాగిస్తున్నారు. ఈ సంచికను ఇక్కడితో ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.